అశాస్త్ర హస్త్రపాణ్య. నాకు అన్నిటికంటే క్షేమకరము, నాకు అప్రతికారం. నేను చనిపోయినా పర్వాలేదు, కానీ నేను అన్నిటికంటే క్షేమం ఏమనుకున్నానంటే యుద్ధం. చనిపోయినా పర్వాలేదు కానీ నేను యుద్ధం చేయను. ఇదే క్షేమత్తరం భవేత్. నేను అనుకున్నాను ఇదే క్షేమము నాకు అని చెప్పడంతో సంజయ్ ఉవాచ ఏవముక్తా అర్జునః సంఖ్యే రథో ఉపస్థ ఉపావిశ విసృజ్య రసరం చాపం శోకో సంవిఘ్న మానసః ఏవ ముక్త్వా అర్జునః సంఖ్యే రథో ఉపస్థ ఉపావిశ విసృజ్య రసరం చాపం శోకో సంవిఘ్న మానసః ఏవ ముక్తార్జున సంఖ్యే రథోపస్థ ఉపావిశే విసృజ్య ససరం చాపం శోకో సవిఘ్నమానసః ఏవ ముక్తార్జున సంఖ్యే రథోపస్థ ఉపావిశ విసృజ్య ససరం చాపం శోకో సవిఘ్నమానసః. ఈ శ్లోకంలోని సంజయ చెప్తున్నారు, శోకాతుర బాధపడి అశ్రునయనంతో కంపమానమై రథం మధ్యన ఉపావిషత్ కూర్చోపోయారు. ఇంకా నిలబడడానికి కూడా ధైర్యం లేదు. చేతులు ముఖం అంతా ఎండిపోతుంది. శస్త్రం పట్టుకున్న ధైర్యము శక్తి కూడా లేదు. సివరింగ్ అవుతుంది. ఇప్పుడు నిల్చోదానికి కూడా ధైర్యం లేదు. రథం మధ్యన తను కూర్చోపోయారు. చాలామంది ప్రశ్నిస్తారు, చాలామంది వాళ్ళు అనుకుంటారు, ఇంతవరకు 45 నెంబర్ శ్లోకం చదివి చాలామంది అనుకుంటారు అర్జునుడితో యుద్ధం ఇష్టం లేదు. దీన్ని బట్టి కన్క్లూజన్ ఏమవుతుంది, డ్రా అవుతుంది ఏంటంటే అర్జునుడికి ససమరంగా అతనికి యుద్ధం ఇష్టం లేదు. ఏదో పరివారంలోని ఎఫెక్షన్ ఉన్నది, ఏదో విధానంగా కల్పించవచ్చు కదా. కృష్ణుడు భగవంతుడైతే ఏదో పరివారం మధ్యన కలహం అయ్యింది. అర్జునుడికైతే రాజ్యం వద్దు, రాజ్యం సుఖమొద్దు, భిక్ష అడిగి కూడాను బతుకుదామని అనుకుంటున్నారు. కానీ యుద్ధం అయితే నేను చేయలేను ఇంకా అని. కానీ కావాలని కృష్ణుడు అర్జునుడితో యుద్ధం చేయించారు అని కృష్ణుడికి అపనింద చేస్తారు. కృష్ణుడికి చాలామంది రాంగ్ థాట్స్ థింకింగ్ చేస్తారు. కృష్ణుడు కావాలనే అర్జునుడితో యుద్ధం చేయించారు. తను తలుచుకుంటే యుద్ధం చేయకుండా ఉంటే బాగుండుగా అని చాలామంది కృష్ణుడికి ఈ విధానంగా అనుకుంటారు. వాస్తవంగా అర్జునుడు యుద్ధానికి నేను యుద్ధం చేయను, ధ్యానంగా వెళ్ళింది. యుద్ధం చేయను అని అనుకుంటున్నారు అనుకోండి, యుద్ధం ఆగిపోతుందా? యుద్ధం అయితే దాని పరిణామం ఆలోచిస్తారు. కానీ నేను యుద్ధాన్ని బంద్ చేస్తే నేను యుద్ధం చేయను. అర్జునుడు అంటారు నేను యుద్ధం చేయను. యుద్ధం చేయడం వల్ల మహాభారతం యుద్ధం బంద్ అవుతుంది ఏంటి? అటుపక్క ధర్మరాజ్, అవతల పక్క భీమ్సేన్
తనతో సంకల్పం చేసి కూర్చున్నారు, నేను దుర్యోధన తాలూకా జంగాన్ని విదారణం చేస్తాను, మరి అతనికి తీసుకొచ్చిన రక్తాన్ని నేను ద్రౌపది తాలూకా తల మీద జుట్టుని రాస్తాను అని అతనితో పెద్ద సంకల్పం చేసి కూర్చున్నారు. తను ఎలా వదులుతారు? పోనీ పంచపాండవులందరూ సమావేశం అయ్యి 5గురు అన్నదమ్ములు మీటింగ్ చేసుకొని మరి ఇంకా యుద్ధం చేయొద్దు, మనకి ఇష్టం లేదని చెప్పేసి పంచపాండవులు కూడాను ఒక నిర్ణయానికి వచ్చేసరి యుద్ధం చేయమని చెప్పేసి. అయినా యుద్ధం బంద్ అవుతుందా? అటుపక్క ద్రౌపది అసలు విడిచిపెట్టదు. ద్రౌపది వాళ్ళ తండ్రి పేరు ద్రుపద్ మహారాజ్, మరి వాళ్ళ తాలూకా తమ్ముడు దృష్టద్యుమ్నుడు తన సహాయంతో వాళ్ళ తండ్రి ద్రుపద్ మరి ద్రౌపది తాలూకా తమ్ముడు దృష్టద్యుమ్నుడు సహాయతంగా మరి వాళ్ళ 5గురు పుత్రులు పాండవుల తాలూకా పుత్రులు ఉన్నారుగా, ద్రౌపది తాలూకా 5గురు పుత్రులు, వాళ్ళతో యుద్ధం చేస్తారు. ద్రౌపది తను విడిచిపెట్టారు, ఎందుకంటే ద్రౌపదికి జరిగింది అటువంటి అవమానం. సో తిను ఒక్కడనే డెసిషన్ తీసేసుకొని నేను యుద్ధం చేయను అని చెప్పేసి అనుకొని తను రథం వద్ద కూర్చుంటున్నారు. తెలియకుండా తను బంద్ చేయడం వల్ల యుద్ధం బంద్ అవుదని చెప్పేసి. మరి ఒక ఎగ్జాంపుల్గా మనం ఒక వ్యక్తి రణస్థలం నుంచి వస్తున్నారు గోశాలకి, శ్రీకృష్ణ చైతన్య మఠం గోసేవ ఆశ్రమానికి వస్తున్నారు. వాళ్ళు అడ్రస్ని తెలుసుకోలేకపోతున్నారు, లెఫ్ట్ తిరగాల రైట్ తిరగాల ఏంటని తెలుసుకోలేకపోతున్నారు, భ్రమితం అవుతున్నారు. అప్పుడు ఎవరికైతే అడ్రస్ తెలుసో అతను చెప్పేది ఇలా కాదు, మీరు లెఫ్ట్కి వెళ్ళండి, రైట్కి వెళ్ళండి, స్ట్రైట్కి వెళ్ళి కోస్తా బ్రిడ్జ్ కిందకి సర్వీస్ సెంటర్కి వెళ్ళండి, సర్వీస్ రోడ్కి వెళ్ళండి, సర్వీస్ రోడ్ నుంచి మళ్ళీ మీరు బ్రిడ్జికి కింద నుంచి యూటర్న్ తీసుకుంటే మీకు మళ్ళీ లెఫ్ట్ సైడ్లోని గోశాల వస్తుందని చెప్పేసి మనం చెప్పడం ఇది తప్ప. కృష్ణుడు అదే చేశారు. పాండవులు మరి కౌరవులు యుద్ధం చేస్తామని ముందు శాంతి దూతగా వెళ్ళారు. కృష్ణుడు శాంతి చేద్దామని ఎంతో ప్రయత్నించారు. వాళ్ళు కేవలం 5 భూములే కావాలి, వాళ్ళకి విచ్చేసేయండి అని చెప్పేసి చెప్పారు. ఆయన కూడా వెళ్ళలేదు. యుద్ధం చేస్తాక ఏదైనా సూది భూమి అయినా ఇవ్వం, యుద్ధం చేసే నిర్ణయించుకుంటాం అంతే, యుద్ధం లేకుండా ఏ ప్రకారంగా అవ్వదు అని చెప్పేశారు. నిర్ణయం తీసేసుకున్నారు పాండవులు మరియు కౌరవులు యుద్ధం చేస్తామని. ఆ వ్యక్తి గోశాలకి దర్శనం చేసుకుంటామని అనుకుంటున్నారు. అప్పుడే మనం అడ్రస్ చెప్పాం, మనం ఎవరికి చెప్పలేదు మీరు గోశాలకి వెళ్ళి దర్శనం చేసుకోమని చెప్పేసి. అర్జునుడికి చెప్పలేదు నువ్వు యుద్ధం చేయమని చెప్పేసి. యుద్ధం గురించి సమావేశం అయ్యారు కదా, మరి ఇప్పుడు యుద్ధం చేయదంటున్నారే. దాని అర్థం ఏంటంటే తను భ్రమితమై ఉన్నారు. దేని గురించి వచ్చారో ఆ పని చేయకుండా దానికి ఏమంటారంటే కర్తవ్యాన్ని స్మృతి మరి గుర్తు చేస్తున్నారు. నీ కర్తవ్యం ఏంటి, నువ్వు దేని గురించి ఇక్కడ సమావేశం అయి ఉన్నావు అది మర్చిపోతున్నారు. యుద్ధం గురించి సమావేశం అయ్యావు కానీ యుద్ధం చేయకుంటున్నావు. నువ్వు నీ కర్తవ్యాన్ని భగవంతుడు యుద్ధం చేయమని చెప్పుకుంటున్నారు, అలాగని యుద్ధం బంద్ చేయమని కూడా చెప్పుకుంటున్నారు. భగవంతుడు అర్జునుడికి తన కర్తవ్యాన్ని తెలియపరుస్తున్నారు, బోధిస్తున్నారు. నీ కర్తవ్యం ఏంటి, అప్పుడు నువ్వు నిర్ణయం తీసుకో. నువ్వు యుద్ధం చేస్తే పర్వాలేదు, యుద్ధం చేయకపోయినా పర్వాలేదు. భగవంతుడు ఎప్పుడు యుద్ధం చేయమని చెప్పి చెప్పుకుంటారు, కర్తవ్యాన్ని తెలియపరుస్తున్నారు. అప్పుడు అందుకే మనం మనిషి జన్మం తలక కర్తవ్యం ఏంటి అనేది మనం తెలుసుకోగలం ఎప్పుడు భగవద్గీత అని మనం చదివితే. భగవంతుడి తాలూకా ఉపదేశాన్ని, కృష్ణుడి తాలూకా ఉపదేశాన్ని ఎవరైతే తెలుసుకుంటారో చదువుకుంటారో అప్పుడు మనిషి జీవితం తాలూకా కర్తవ్యము ఏంటి అనేది తెలుసుకుంటారు. అప్పుడు తెలుసుకోలేదు ఎవరైనా. ముందుకి శ్లోకాలు తెలుస్తుంది మీకు ఏంటనేది. సో ఇక్కడ ఇది నిరూపణ అవుతుంది ఏంటంటే తను కర్తవ్యాన్ని విముఖం అయిపోయారు, మర్చిపోతున్నారు. ఇక్కడ మరి యుద్ధం చేయను అని చెప్పేసి అతను అనడంతో భగవంతుడు
ఇంకా 2వ అధ్యాయంలోని ఏం చెప్తారు అనేది చెప్తున్నారు. సో 2వ అధ్యాయం మనం ప్రారంభిద్దాం. సో ఇక్కడ కృష్ణుడు ఈ అంతిమం వరకు ఈ చాప్టర్ తర్వాత క్లోజ్ 46 క్లోజ్ అయ్యింది. దీనికి మనకు అర్థమైందంటే భగవంతుడు ఇక్కడ యుద్ధం చేయమని చెప్పుకున్నారు, యుద్ధం చేయవద్దు అని చెప్పి చెప్పుకుంటున్నారు. ఏం చెప్తున్నారు? తన కర్తవ్యాన్ని తెలియపరుస్తున్నారు, చెప్తున్నారు నీ కర్తవ్యం ఏంటి అనేది. సో మనకి కూడా నువ్వు కర్తవ్యం ఏంటి అని మనం తెలుసుకోవాలి. ఎప్పుడైతే భగవద్గీత చదవలేమో అప్పటి వరకు మన కర్తవ్యం ఏంటి అనేది మనం తెలుసుకోలేము దాని అర్థం. సో కర్తవ్యాన్ని నిర్ణయించుకోవడానికి కృష్ణుడు భగవద్గీతని ఉపదేశించాడు. ఎప్పుడు ఉపదేశం ఇస్తారు? నేను యుద్ధం చేయడానికి కూర్చోపోయారు, అప్పుడు ఇంకా ప్రారంభించలేదు కృష్ణుడు, ప్రారంభించలేదు. అయినా కూడా నేను చెప్పలేదు, వింటూనే ఉన్నాను. అప్పుడు ఏం చెప్తున్నారు? సంజయ చెప్తున్నారు ఏంటి? 2వ అధ్యాయః సంజయ వాచ తం తథా కృపయావిష్టం అశ్రు పూర్ణా పుళే క్షణం విసిదంతం ఇదం వాక్యం ఉవాచ మధుసూదనః తం తథా కృపయా విష్టం అశ్రు పూర్ణా పుళే క్షణం విసిదంతం ఇదం వాక్యం ఉవాచ మధుసూదనః తం తథా కృపయావిష్టం అశ్రుపున్నా కులేక్షణం విసిదంతం ఇదం వాక్యం ఉవాచ మధుసూదనః. ప్రథమ అధ్యాయం పేరు ఏంటి? విషాద. అర్జున విషాద యోగం. ఈ అధ్యాయం పేరేంటి? సాంఖ్యయోగం. సాంఖ్యయోగం కపిల ముని చెప్పున్నారు. ఇంకొక సాంఖ్యయోగం కపిల భగవాన్ చెప్పున్నారు. ఇంకొక సాంఖ్యయోగం భగవద్గీతలో 2వ అధ్యాయంలో చెప్పున్నారు. 3 ప్రకారంగా సాంఖ్యయోగం ఉన్నది మన పురాణం శాస్త్రంలో. ఒక సాంఖ్యయోగం ఏంటంటే నిరాకారం, ఆకారం లేదు, భగవంతుడికి ఆకారం లేదు, రూపం లేదు అని చెప్పేసి చెప్పున్నారు. ఇది కపిల ముని చెప్పున్నారు, ఇదికి ప్రాధాన్యత లేదు. ఇంకొక సాంఖ్యయోగము కపిల భగవాన్, మనం ఏదైతే విష్ణుమూర్తులకు అవతారంలోని ఎన్నో అవతారం, 4వ అవతారం కపిల భగవాన్ దేవహూతికి చెప్తున్నారు సాంఖ్యయోగం. మళ్ళీ 3వది ఇక్కడ భగవద్గీతలో సాంఖ్యయోగం. అర్జున విషాద యోగం. విషాద అంటే ఏంటి? బాధ. ఎవరు బాధపడ్డారు? దుర్యోధనుడు బాధపడలేదా? ఎవరు చెప్పారు? ఉన్నదిగా అపర్యాప్తం. మన చూస్తున్నారు వాళ్ళు సైన్యులు తనకు అరేంజ్మెంట్స్ని చూసేసి ఇతను భయపడుతున్నారు, మరి బాధపడుతున్నారు. మనది అపర్యాప్తం, మన తాలూకా సైన్యం అపర్యాప్తం, సరిపోదు వాళ్ళతో యుద్ధం చేయడానికి, ఇది బాధపడుతున్నారు. కానీ దుర్యోధన తాలూకా బాధ విషాదాన్ని దుర్యోధన విషాద యోగం రాయలేదు, కానీ అర్జున విషాద యోగం ఎందుకు రాసే? భగవంతుడు ధర్మం వైపు. ఎవరు దగ్గర భగవంతుడు ఉన్నారు, తన తరగ రథ జీవితాన్ని సారథిగా శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నారు. మరి తన జీవితంతో రథం పైన గురువు లాంటి కపిధ్వజ హనుమంతుడు ఉన్నారు.
వాళ్ళు ఏం చేసినా యోగం అయిపోతుంది, కర్మం చేసినా కర్మయోగం అయిపోతుంది, ఏడ్చినా బాధపడినా విషాద యోగం అయిపోతుంది, ధ్యానం చేసినా ధ్యాన యోగం అయిపోతుంది, జ్ఞానం నేర్చుకున్నా జ్ఞాన యోగం అయిపోతుంది. ఎక్కడ భగవంతుడితో నీ ఏం పని చేసినా అది యోగం అయిపోతుంది. బాధపడినా కూడా నువ్వు విషాద యోగం అయిపోయింది. సరే, యోగం అంటే ఏంటి? కలయిక. బాధతో భగవంతుడిని కలుస్తున్నారు, ఇంకేం కావాలి? కొన్ని సుఖంతోనో బాధతోనో నడుచుతోనో దేనితోనో ఒకటి భగవంతుడికి కలుస్తున్నావు కదా, యోగం. ఇది యోగా అయిపోయి. ఎందుకంటే అర్జునుడి దగ్గర భగవంతుడు ఉన్నారు కాబట్టి. ఎవరి దగ్గర భగవంతుడు లేదు, తను కర్మం చేసినా, తను ధ్యానం చేసినా, తను జ్ఞానం నేర్చుకున్నా అది యోగం అవ్వదు, అది కేవలము కర్మమే. ఆ కర్మానికి ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. అందుకే మనం ఏం చేసినా కూడా భగవంతుడితో పాటు చేయాలి, భగవంతుడి గురించి చేయాలి, భగవంతుడికి ప్రసన్నమయ్యే విధానం చేయాలి. భగవంతుడికి విడిచిపెట్టిన ధర్మమే లేదు. భగవంతుడు విడిచిపెట్టిన ఏడ్చినా, భగవంతుడు విడిచిపెట్టి కొడుకున్నా, భగవంతుడు విడిచిపెట్టి తిన్నా, భగవంతుడు విడిచిపెట్టి కర్మం చేసినా ఏది కూడాను అది నిష్ఫలము. సో అందుకే ఇక్కడ అర్జున విషాద యోగం అని చెప్పారు. మరి ఇక్కడ సాంఖ్య అంటే ఏంటి? సాంఖ్య యోగం. విషాదం అంటే దుఃఖం చెప్పారు. సాంఖ్య అంటే ఏంటి? సాంఖ్య అంటే గణితం, కౌంటింగ్, కాల్కులేషన్, మ్యాథమెటిక్స్. సాంఖ్య అంటే గణనం, కౌంటింగ్. అంటే ఏంటి? ఇక్కడ ఆత్మ ఎంత సైజు ఉన్నది, దాని వెయిట్ ఏంటి, దానికి ట్రాన్స్మైగ్రేషన్ ఎలాగ ట్రాన్స్ఫర్ అవుతుంది, ఇది ఇవన్నీ ఉన్నాయి, మెజర్మెంట్స్ అన్నీ ఉన్నాయి దీనికి. అందుకే సాంఖ్య అంటే మొత్తం ఆత్మ కౌంటింగ్ అంతా దీంట్లోనే ఉన్నది. మీరు ఎన్ని జన్మలు ఎత్తాలి ఇదంతా కౌంటింగ్సే. మొత్తం ఇక్కడ న్యూమరికల్గా ఉంటుంది. అందుకే దీనికి సాంఖ్య అన్నారు. ఈవెందో ఒరియాలో సంఖ్య అంటే కూడాను మ్యాథమెటిక్సే, హిందీలో కూడాను సంఖ్య అన్న కూడాను మ్యాథమెటిక్సే. సాంఖ్య యోగం అని చెప్పారు అందుకే. సో ఇవి అన్నీ గణనం, కౌంటింగ్ చేసేది. మన ఎన్ని జన్మలు అయ్యి, ఎన్ని జన్మల తర్వాత మళ్ళీ మనం మనిషిగా పుడతాం, మరి ఆత్మ ఏ సైజు ఉంటుంది, దానికి ఎలాగ ట్రాన్స్ఫర్ అవుతుంది, ఇవన్నీ ఎప్పుడు ట్రాన్స్ఫర్ అవుతుంది, ఇవన్నీ మెజర్మెంట్సే, న్యూమరికల్గా ఉంటాయి. సో అందుకే దీనికి సాంఖ్యయోగం ఉన్నారు. సో ఈ శ్లోకంలోని సంజయ్ చెప్తున్నారు, తం తథా కృపయావిష్టం అశ్రుపున్న కొడెక్షణం. అశ్రుపున్నం, అశ్రుపున్నమై అంటే ఏడుస్తూ అర్జునుడు దిశిదంత ఇదం వాక్యం మధుసూదన. ఇక్కడ మధుసూదన అని ఒక శబ్దము ఉన్నది. మధుసూదన అంటే ఏంటి? మధు అని ఒక రాక్షసుని భగవంతుడు సంహరించారు కాబట్టి అతని పేరు మధుసూదన. అందుకే నాకు సందేహం అని ఒక రాక్షస పట్టుకున్నది, నేను డెసిషన్ తీసుకోలేకపోతున్నాను, ఏది చేయాలి, ఆ రాక్షసుని సంహరించు, అందుకే మధుసూదన పెట్టున్నారు ఇక్కడ. సో అందుకే మనం ఈ శ్లోకంలోని భగవంతుడికి విన్నపం చేస్తున్నారు ఏంటంటే, ఏ విధానంగా నాకు సందేహం తాలూకా సందిగ్ధంగా ఉన్నాను, నేను నిర్ణయం తీసుకోలేకపోతున్నాను, నేనేం చెయ్యాలి అని. సో దానికి ఆ సందేహాన్ని రాక్షసుని తాలూకి నాకు సంహరించు అని చెప్పేసి చెప్తున్నారు ఈ ఇదిలోని. సో అందుకే ఒక విషయము జగత్తులోని ఒక షూస్ కొన్నాం అనుకోండి, మనం షూస్ అంటే తెలుసా, జోడ్లు, బూట్లు ఏదైనా కొన్నాం అనుకోండి, పెయిర్ ఇస్తారు.
ఒకటి ఇస్తారు ఏంటి, ఏ షాప్లోకి వెళ్ళినా ఒకటి ఎవరు పెయిర్ ఇస్తారు. లేదండి ఒకటి కావాలంటే ఎవరు. అలాగే జగత్తులో మనకి రెండు దొరుకుతుంది, పెయిర్ జోడి. ఇది అనుపమ జోడి. ఏం జోడి అంటే సుఖంతో పాటు దుఃఖం ఫ్రీ, దుఃఖంతో పాటు సుఖం ఫ్రీ. ఈ రెండు ఖచ్చితంగా ఉంటుంది. నాకు సుఖమే కావాలంటే ఎప్పుడు కుదరదు, దుఃఖమే కావాలంటే కూడా కుదరదు. సుఖం వస్తుంది, దుఃఖం వస్తుంది. దుఃఖం వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, సుఖం వచ్చినప్పుడు ఏం చేయాలి, అది తెలుసుకోవడానికి భగవద్గీత. సుఖం వచ్చినప్పుడు ఏం చేయాలి కృష్ణుడు చెప్తారు ముందు ముందు. మరి దుఃఖం వచ్చినప్పుడు ఏం చెయ్యాలి అది కూడా చెప్తారు భగవంతుడు. అందుకే భగవద్గీత చాలా ప్రాధాన్యత. అందుకే భగవద్గీత అన్ని శాస్త్రాల్లోని సారాంశం అని చెప్పారు. మనకి కేవలం మనం సంపాదించిన వల్ల లేకపోతే ఇతర ప్రపంచంలో సుఖమే పొందుతాం అని చెప్పేసి ఎప్పుడు ఉండదు. ఏది ఈ ప్రపంచంలో ఎన్ని ఆస్తి అంతస్తు ఎంత సంపాదించినా కూడా మనకి సుఖమే దొరుకుతుందంటే అవ్వదు. దాంతోపాటు ఫ్రీ ఏంటి, దుఃఖం వస్తుంది. మరి దుఃఖంతో పాటు సుఖం కూడా వస్తుంది. అయితే ఇంత నిరుత్సాహంగా శివరింగై ధనుర్బాణాన్ని కూడా ఎత్తలేకుండాను పడేసినంత, మరి తను నిల్చోనంత కూడాను శక్తి లేకుండా తను కూర్చోపోయేరే. ఇది ఎప్పుడు వస్తుంది ఒక వ్యక్తికి? డిప్రెషన్, అరడం, గుళ్ళు చేయడం, ఏడవడం, ఇవన్నీ ఎప్పుడు వస్తుందంటే అకార్డింగ్ టు భగవద్గీత అజ్ఞాని. ఎవరికైతే జ్ఞానం లేదో చూడండి, పిచ్చోళ్ళు అరుస్తారు, గుళ్ళు పెడతారు, కేకలేస్తారు, కొట్టుకుంటారు, తిట్టుకుంటారు. ఎందుకంటే వీడు మ్యాడ్ పర్సన్, ఇతను తెలీదు, ఇతనికి బుద్ధి లేదు, ఇతను ఒక పిచ్చోడు అంటారు. చూసారా పిచ్చోళ్ళు ఎలాగవుతారు? చూసారు, వాళ్ళు మాట్లాడుకుంటారు, గోళ్ళని కొట్టేసుకుంటారు, వాళ్ళు కొట్టేసుకుంటారు, జుట్టు పీకేసుకుంటారు. చూసారా పిచ్చోళ్ళ తల స్వభావం ఎలాగ ఉంటుంది? మనకు ఒక పిచ్చోడు ఉన్నాడు ఇక్కడ, వాడి స్వభావం ఎలాగ ఉంటుంది? అలాగే అంటే అతనికి సెన్స్ లేదు, జ్ఞానం లేదు అంటారు దానికి. భగవద్గీతలోని ఎవరైతే బాధ వస్తే డిప్రెస్ అయిపోవడం, సుఖం వస్తే అంతులేపేకిన అభిమానం అహంకారం పెరిగిపోవడం, ఇదంతా పిచ్చోళ్ళతోనే, అజ్ఞానంతో వచ్చేది. జ్ఞానం లేపిన వ్యక్తి వీళ్ళు అకార్డింగ్ టు భగవద్గీత. దుఃఖం వస్తే డిప్రెస్ అయిపోవడం, ఏడవడం, అధైర్యం అయిపోవడం. ఎవరికి జ్ఞానం లేదో వాళ్ళు విధానంగా అవుతారు. ఎవరికైతే జ్ఞానం ఉన్నదో వాళ్ళు ఎదుర్కొంటారు. అరే దుఃఖం రాని, భగవంతుడు ఉన్నారు, రక్షిస్తారు అని ధైర్యం అతనికి ఉంటుంది. కానీ అజ్ఞానికి ఉండదు. సో ఈ విధానంగా ఇక్కడ ప్రభుపాద ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. అజ్ఞానిని ఈ విధానంగా డిప్రెస్ అవుతారు అని చెప్తున్నారు. సో అందుకే రెండో జ్ఞానం అంటే ఏంటని తర్వాత తెలుసుకుందాం. ఇంతే తెలుసుకోండి, జ్ఞానులు ఎప్పుడు ఈ విధానంగా డిప్రెస్ అవ్వరు, షివరింగ్ అవ్వరు. ఇది అశాస్త్ర హస్త్రపాణ్య. నాకు అన్నిటికంటే క్షేమకరము, నాకు అప్రతికారం, నేను చనిపోయినా పర్వాలేదు, కానీ నేను అన్నిటికంటే క్షేమం ఏమనుకున్నానంటే యుద్ధం, చనిపోయినా పర్వాలేదు కానీ నేను యుద్ధం చేయను, ఇదే క్షేమత్తరం భవేత్. నేను అనుకున్నాను ఇదే క్షేమము నాకు అని చెప్పడంతో సంజయ్ ఉవాచ ఏవముక్తా అర్జునః సంఖ్యే రథో ఉపస్థ ఉపావిశ విసృజ్య ప్రసరం చాపం శోకో సంవిఘ్న మానసః ఏవ ముక్త్వా అర్జునః సంఖ్యే రథో
ఉపస్థ ఉపావిశ విసృజ్య ససరం చాపం శోకో సంవిఘ్న మానసః ఏవ ముక్తార్జున సంఖ్యే రథోపస్థ ఉపావిశే విసృజ్య ససరం చాపం శోకో సవిఘ్నమానసః ఏవ ముక్తార్జున సంఖ్యే రథోపస్థో ఉపావిశ విసృజ్య ససరం చాపం శోకో సవిఘ్నమానసః. ఈ శ్లోకంలోని సంజయ చెప్తున్నారు, శోకాతుర బాధపడి అశ్రునయనంతో కంపమానమై రథం మధ్యన ఉపావిష కూర్చోపోయారు. ఇంకా నిలబడడానికి కూడా ధైర్యం లేదు. చేతులు ముఖమంతా ఎండిపోతుంది. అస్త్రం శస్త్రం పట్టుకున్న ధైర్యము శక్తి కూడా లేదు. సివరింగ్ అవుతుంది. ఇప్పుడు నిల్చోదానికి కూడా ధైర్యం లేదు. రథం మధ్యన తను కూర్చోపోయారు. చాలామంది ప్రశ్నిస్తారు, చాలామంది వాళ్ళు అనుకుంటారు, ఇంతవరకు 45 నెంబర్ శ్లోకం చదివి చాలామంది అనుకుంటారు అర్జునుడితో యుద్ధం ఇష్టం లేదు. దీన్ని బట్టి కన్క్లూజన్ ఏమవుతుంది, డ్రా అవుతుంది ఏంటంటే అర్జునుడికి ససమరంగా అతనికి యుద్ధం ఇష్టం లేదు. ఏదో పరివారంలోని ఎఫెక్షన్ ఉన్నది, ఏదో విధానంగా కల్పించవచ్చు కదా. కృష్ణుడు భగవంతుడైతే ఏదో పరివారం మధ్యన కలహం అయ్యింది. అర్జునుడికైతే రాజ్యం వద్దు, రాజ్యం సుఖమొద్దు, భిక్ష అడిగి కూడాను బతుకుదామని అనుకుంటున్నారు. కానీ యుద్ధం అయితే నేను చేయలేను ఇంకా అని. కానీ కావాలని కృష్ణుడు అర్జునుడితో యుద్ధం చేయించారు అని కృష్ణుడికి అపనింద చేస్తారు. కృష్ణుడికి చాలామంది రాంగ్ థాట్స్ థింకింగ్ చేస్తారు. కృష్ణుడు కావాలనే అర్జునుడితో యుద్ధం చేయించారు. తను తలుచుకుంటే యుద్ధం చేయకుండా ఉంటే బాగుండుగా అని చాలామంది కృష్ణుడికి ఈ విధానంగా అనుకుంటారు. వాస్తవంగా అర్జునుడు యుద్ధానికి నేను యుద్ధం చేయను ధ్యానంగా వెళ్ళింది. యుద్ధం చేయను అని అనుకుంటున్నారు అనుకోండి, యుద్ధం ఆగిపోతుందా? యుద్ధం అయితే దాని పరిణామం ఆలోచిస్తారు. కానీ నేను యుద్ధాన్ని బంద్ చేస్తే నేను యుద్ధం చేయను. అర్జునుడు అంటారు నేను యుద్ధం చేయను. యుద్ధం చేయడం వల్ల మహాభారతం యుద్ధం బంద్ అవుతుంది ఏంటి? అటుపక్క ధర్మరాజ్, అవతల పక్క భీమసేన్ తనతో సంకల్పం చేసి కూర్చున్నారు, నేను దుర్యోధనులక జంగాన్ని విదారణం చేస్తాను. మరి అతనికి తీసుకొచ్చిన రక్తాన్ని నేను ద్రౌపది తాలూకా తల మీద జుట్టుని రాస్తాను అని అతనితో పెద్ద సంకల్పం చేసి కూర్చున్నారు. తను ఎలా వదులుతారు? పోనీ పంచపాండవులందరూ సమావేశం అయ్యి 5గురు అన్నదమ్ములు మీటింగ్ చేసుకొని మరి ఇంకా యుద్ధం చేయొద్దు, మనకి ఇష్టం లేదని చెప్పేసి పంచపాండవులు కూడాను ఒక నిర్ణయానికి వచ్చేసరి యుద్ధం చేయమని చెప్పేసి. అయినా యుద్ధం బంద్ అవుతుందా? అటుపక్క ద్రౌపది అసలు విడిచిపెట్టదు. ద్రౌపది వాళ్ళ తండ్రి పేరు ద్రుపద్ మహారాజ్. మరి వాళ్ళ తాలూకా తమ్ముడు దృష్టద్యుమ్నుడు తన సహాయంతో వాళ్ళ తండ్రి ద్రుపద్ మరి ద్రౌపది తాలూకా తమ్ముడు దృష్టద్యుమ్నుడు సహాయంతో మరి వాళ్ళ 5గురు పుత్రులు పాండవుల తాలూకా పుత్రులు
ఉన్నారుగా, ద్రౌపది తాలూకా 5 పుత్రులు, వాళ్ళతో యుద్ధం చేస్తారు. ద్రౌపది తను విడిచిపెట్టారు, ఎందుకంటే ద్రౌపదికి జరిగింది అటువంటి అవమానం. సో తిను ఒక్కడనే డెసిషన్ తీసేసుకొని నేను యుద్ధం చేయను అని చెప్పేసి అనుకొని తను రథం మధ్య కూర్చుంటున్నారు. తెలియకుండా తను బంద్ చేయడం వల్ల యుద్ధం బంద్ అవుదని చెప్పేసి. మరి ఒక ఎగ్జాంపుల్గా మనం ఒక వ్యక్తి రణస్థలం నుంచి వస్తున్నారు గోశాలకి, శ్రీకృష్ణ చైతన్య మఠం గోసేవా ఆశ్రమానికి వస్తున్నారు. వాళ్ళు అడ్రస్ని తెలుసుకోలేకపోతున్నారు. లెఫ్ట్ తిరగాల, రైట్ తిరగాల, ఏంటని తెలుసుకోలేకపోతున్నారు, భ్రమితం అవుతున్నారు. అప్పుడు ఎవరికైతే అడ్రస్ తెలుసో అతను చెప్పేది ఇలా కాదు, మీరు లెఫ్ట్కి వెళ్ళండి, రైట్కి వెళ్ళండి, స్ట్రైట్కి వెళ్ళి కోస్తా బ్రిడ్జ్ కిందకి సర్వీస్ సెంటర్కి వెళ్ళండి, సర్వీస్ రోడ్కి వెళ్ళండి, సర్వీస్ రోడ్ నుంచి మళ్ళీ మీరు బ్రిడ్జికి కింద నుంచి యూటర్న్ తీసుకుంటే మీకు మళ్ళీ లెఫ్ట్ సైడ్లోని గోశాల వస్తుందని చెప్పేసి మనం చెప్పడం ఇది తప్ప. కృష్ణుడు అదే చేశారు. పాండవులు మరి కౌరవులు యుద్ధం చేస్తామని ముందు శాంతి దూతగా వెళ్ళారు. కృష్ణుడు శాంతి చేద్దామని ఎంతో ప్రయత్నించారు. వాళ్ళు కేవలం 5 భూములే కావాలి, వాళ్ళకి ఇచ్చేసేయండి అని చెప్పేసి చెప్పారు. అయినా కూడా వెళ్ళలేదు. యుద్ధం చేస్తాక ఏదైనా సూది భూమి అయినా ఇవ్వం, యుద్ధం చేసే నిర్ణయించుకుంటాం అంతే, యుద్ధం లేకుండా ఏ ప్రకారంగా అవ్వదు అని చెప్పేసి చెప్పేశారు. నిర్ణయం తీసేసుకున్నారు పాండవులు మరియు కౌరవులు యుద్ధం చేస్తామని. ఆ వ్యక్తి గోశాలకి దర్శనం చేసుకుంటామని అనుకుంటున్నారు. అప్పుడే మనం అడ్రస్ చెప్పాం, మనం ఎవరికి చెప్పలేదు మీరు గోశాలకి వెళ్ళి దర్శనం చేసుకోమని చెప్పేసి. అర్జునుడికి చెప్పలేదు నువ్వు యుద్ధం చేయమని చెప్పేసి. యుద్ధం గురించి సమావేశం అయ్యారు కదా, మరి ఇప్పుడు యుద్ధం చేయదంటున్నారే. దాని అర్థం ఏంటంటే తను భ్రమితమై ఉన్నారు. దేని గురించి వచ్చారో ఆ పని చేయకుండా దానికి ఏమంటారంటే కర్తవ్యాన్ని స్మృతి మరి గుర్తు చేస్తున్నారు. నీ కర్తవ్యం ఏంటి, నువ్వు దేని గురించి ఇక్కడ సమావేశం అయి ఉన్నావు అది మర్చిపోతున్నారు. యుద్ధం గురించి సమావేశం అయ్యావు కానీ యుద్ధం చేయకుంటున్నావు. నువ్వు నీ కర్తవ్యాన్ని భగవంతుడు యుద్ధం చేయమని చెప్పుకుంటున్నారు, అలాగని యుద్ధం బంద్ చేయమని కూడా చెప్పుకుంటున్నారు. భగవంతుడు అర్జునుడికి తన కర్తవ్యాన్ని తెలియపరుస్తున్నారు, బోధిస్తున్నారు. నీ కర్తవ్యం ఏంటి, అప్పుడు నువ్వు నిర్ణయం తీసుకో. నువ్వు యుద్ధం చేస్తే పర్వాలేదు, యుద్ధం చేయకపోయినా పర్వాలేదు. భగవంతుడు ఎప్పుడు యుద్ధం చేయమని చెప్పి చెప్పుకుంటారు, కర్తవ్యాన్ని తెలియపరుస్తున్నారు. అప్పుడు అందుకే మనం మనిషి జన్మం తలక కర్తవ్యం ఏంటి అనేది మనం తెలుసుకోగలం ఎప్పుడు భగవద్గీత అని మనం చదివితే. భగవంతుడి తాలూకా ఉపదేశాన్ని, కృష్ణుడి తాలూకా ఉపదేశాన్ని ఎవరైతే తెలుసుకుంటారో, చదువుకుంటారో అప్పుడు మనిషి జీవితం తాలూకా కర్తవ్యము ఏంటి అనేది తెలుసుకుంటారు. అప్పుడు తెలుసుకోలేదు ఎవరైనా. ముందుకి శ్లోకాలు తెలుస్తుంది మీకు ఏంటనేది. సో ఇక్కడ ఇది నిరూపణ అవుతుంది ఏంటంటే తను కర్తవ్యాన్ని విముఖం అయిపోయారు, మర్చిపోతున్నారు. ఇక్కడ మరి యుద్ధం చేయను అని చెప్పేసి అతను అనడంతో భగవంతుడు ఇంకా 2వ అధ్యాయాలని ఏం చెప్తారు అనేది చెప్తున్నారు. సో 2వ అధ్యాయం మనం ప్రారంభిద్దాం. సో ఇక్కడ కృష్ణుడు ఈ అంతిమం వరకు ఈ చాప్టర్ తర్వాత క్లోజ్ 46 క్లోజ్ అయ్యింది. దీనికి మనకు అర్థమైందంటే భగవంతుడు ఇక్కడ యుద్ధం చేయమని చెప్పుకుంటున్నారు, యుద్ధం చేయవద్దు అని చెప్పేసి చెప్పుకుంటున్నారు. ఏం చెప్తున్నారు, తన కర్తవ్యాన్ని తెలియపరుస్తున్నారు, చెప్తున్నారు నీ కర్తవ్యం ఏంటి అనేది. సో మనకి కూడా నువ్వు కర్తవ్యం ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. ఎప్పుడైతే భగవద్గీత చదవలేమో అప్పటి వరకు మన కర్తవ్యం ఏంటి అనేది మనం తెలుసుకోలేము దాని అర్థం. సో కర్తవ్యాన్ని నిర్ణయించుకోవడానికి కృష్ణుడు భగవద్గీతని ఉపదేశం ఇచ్చాడు. ఎప్పుడు ఉపదేశం ఇస్తారు, నేను యుద్ధం చేయడానికి కూర్చోపోయారు అప్పుడు ఇంకా ప్రారంభించలేదు కృష్ణుడు, ప్రారంభించలేదు. అయినా కూడా నేను చెప్పలేదు, వింటూనే ఉన్నారు. అప్పుడు ఏం చెప్తున్నారు, సంజయ చెప్తున్నారు ఏంటి, ద్వితీయాధ్యాయ
సంజయ ఉవాచ తం తథా కృపయావిష్టం అశ్రు పూర్ణా పుళే క్షణం విసిదంతం ఇదం వాక్యం ఉవాచ మధుసూదనః తం తథా కృపయా విష్టం అశ్రు పూర్ణా పుళే క్షణం విసిదంతం ఇదం వాక్యం ఉవాచ మధుసూదనః తం తథా కృపయావిష్టం అశ్రుపున్నాకులే క్షణం విసీదంతం ఇదం వాక్యం ఉవాచ మధుసూదనః. ప్రథమ అధ్యాయం పేరు ఏంటి? విషాద. అర్జున విషాద యోగం. ఈ అధ్యాయం పేరేంటి? సాంఖ్యయోగం. సాంఖ్యయోగం కపిల ముని చెప్పున్నారు. ఇంకొక సాంఖ్యయోగం కపిల భగవాన్ చెప్పున్నారు. ఇంకొక సాంఖ్యయోగం భగవద్గీతలో 2వ అధ్యాయంలో చెప్పున్నారు. 3 ప్రకారంగా సాంఖ్యయోగం ఉన్నది మన పురాణం శాస్త్రంలో. ఒక సాంఖ్యయోగం ఏంటంటే నిరాకారం, ఆకారం లేదు, భగవంతుడికి ఆకారం లేదు, రూపం లేదు అని చెప్పేసి చెప్పున్నారు. ఇది కపిల ముని చెప్పున్నారు. ఇదికి ప్రాధాన్యత లేదు. ఇంకొక సాంఖ్యయోగము కపిల భగవాన్ మన ఏదైతే విష్ణుమూర్తులకు అవతారంలోని ఎన్నో అవతారం, 4వ అవతారం కపిల భగవాన్ దేవహూతికి చెప్తున్నారు సాంఖ్యయోగం. మళ్ళీ 3వది ఇక్కడ భగవద్గీతలో సాంఖ్యయోగం. అర్జున విషాద యోగం. విషాద అంటే ఏంటి? బాధ. ఎవరు బాధపడ్డారు? దుర్యోధనుడు బాధపడలేదా? ఎవరు చెప్పారు? ఉన్నదిగా అపర్యాప్తం. మన చూస్తున్నారు వాళ్ళ సైన్యులు తనకు అరేంజ్మెంట్స్ని చూసేసి ఇతను భయపడుతున్నారు, మరి బాధపడుతున్నారు. మనది అపర్యాప్తం. మన తాలూకా సైన్యము అపర్యాప్తం, సరిపోదు వాళ్ళతో యుద్ధం చేయడానికి. ఇది బాధపడుతున్నారు. కానీ దుర్యోధన తాలూకా బాధ విషాదాన్ని దుర్యోధన విషాద యోగం రాయలేదు. కానీ అర్జున విషాద యోగం ఎందుకు రాసే? భగవంతుడు ధర్మం వైపు. ఎవరు దగ్గర భగవంతుడు ఉన్నారు, తన రథ జీవితాన్ని సారథిగా శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నారు. మరి తన జీవితంలో రథం పైన గురువు లాంటి కపిధ్వజ హనుమంతుడు ఉన్నారు. వాళ్ళు ఏం చేసినా యోగం అయిపోతుంది, కర్మం చేసినా కర్మయోగం అయిపోతుంది, ఏడ్చినా బాధపడినా విషాద యోగం అయిపోతుంది, ధ్యానం చేసినా ధ్యాన యోగం అయిపోతుంది, జ్ఞానం నేర్చుకున్నా జ్ఞాన యోగం అయిపోతుంది. ఎక్కడ భగవంతుడితో ఏం పని చేసినా అది యోగం అయిపోతుంది. బాధపడినా కూడా విషాద యోగం అయిపోయింది. సరే, యోగం అంటే ఏంటి? కలయిక. బాధతో భగవంతుడిని కలుస్తున్నారు. ఇంకేం కావాలి? కొన్ని సుఖంతోనో బాధతోనో నడుచుతోనో దేంతోనో ఒకటి భగవంతుడికి కలుస్తున్నాం కదా, యోగం. ఇది యోగా అయిపోయి. ఎందుకంటే అర్జునుడి దగ్గర భగవంతుడు ఉన్నారు కాబట్టి. ఎవరి దగ్గర భగవంతుడు లేదు, తను కర్మం చేసినా, తను ధ్యానం చేసినా, తను జ్ఞానం నేర్చుకున్నా అది యోగం అవ్వదు. అది కేవలము కర్మమే. ఆ కర్మానికి ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. అందుకే మనం ఏం చేసినా కూడా భగవంతుడితో పాటు చేయాలి, భగవంతుడి గురించి చేయాలి, భగవంతుడికి
ప్రసన్నం అయ్యే విధానం చేయాలి. భగవంతుడికి విడిచిపెట్టిన ధర్మమే లేదు. భగవంతుడు విడిచిపెట్టిన ఏడ్చినా, భగవంతుడు విడిచిపెట్టి కొడుకున్నా, భగవంతుడు విడిచిపెట్టి తిన్నా, భగవంతుడు విడిచిపెట్టి కర్మం చేసినా ఏది కూడాను అది నిష్ఫలం. సో అందుకే ఇక్కడ అర్జున విషాద యోగం అని చెప్పారు. మరి ఇక్కడ సాంఖ్య అంటే ఏంటి? సాంఖ్య యోగం. విషాదం అంటే దుఃఖం చెప్పారు. సాంఖ్య అంటే ఏంటి? సాంఖ్య అంటే గణితం, కౌంటింగ్, కాల్కులేషన్, మ్యాథమెటిక్స్. సాంఖ్య అంటే గణనం, కౌంటింగ్. అంటే ఏంటి? ఇక్కడ ఆత్మ ఎంత సైజు ఉన్నది, దాని వెయిట్ ఏంటి, దానికి ట్రాన్స్మైగ్రేషన్ ఎలాగ ట్రాన్స్ఫర్ అవుతుంది, ఇవన్నీ ఉన్నాయి, మెజర్మెంట్స్ అన్నీ ఉన్నాయి దీనికి. అందుకే సాంఖ్య అంటే మొత్తం ఆత్మ కౌంటింగ్ అంతా దీంట్లోనే ఉన్నది. మీరు ఎన్ని జన్మలు ఎత్తాలి ఇదంతా కౌంటింగ్సే. మొత్తం ఇక్కడ న్యూమరికల్గా ఉంటుంది. అందుకే దీనికి సాంఖ్య అన్నారు. ఈవెన్ దో ఒరియాలో సంఖ్య అంటే కూడాను మ్యాథమెటిక్సే, హిందీలో కూడాను సంఖ్య అన్న కూడాను మ్యాథమెటిక్సే. సాంఖ్య యోగం అని చెప్పారు అందుకే. సో ఇవి అన్నీ గణనం, కౌంటింగ్ చేసేది. మన ఎన్ని జన్మలు అయ్యి, ఎన్ని జన్మల తర్వాత మళ్ళీ మనం మనిషిగా పుడతాం, మరి ఆత్మ ఏ సైజు ఉంటుంది, దానికి ఎలాగ ట్రాన్స్ఫర్ అవుతుంది, ఇవన్నీ ఎప్పుడు ట్రాన్స్ఫర్ అవుతుంది, ఇవన్నీ మెజర్మెంట్సే, న్యూమరికల్గా ఉంటాయి. సో అందుకే దీనికి సాంఖ్యయోగం ఉన్నారు. సో ఈ శ్లోకంలోని సంజయ్ చెప్తున్నారు, తం తథా కృపయావిష్టం అశ్రుపున్న కొడెక్షణం. అశ్రుపున్నమై అంటే ఏడుస్తూ అర్జునుడు బెసిదంత ఇదం వాక్యం మధుసూదన. ఇక్కడ మధుసూదన అని ఒక శబ్దము ఉన్నది. మధుసూదన అంటే ఏంటి? మధు అని ఒక రాక్షసుని భగవంతుడు సంహరించారు కాబట్టి అతని పేరు మధుసూదన. అందుకే నాకు సందేహం అని ఒక రాక్షస పట్టుకున్నది. నేను డెసిషన్ తీసుకోలేకపోతున్నాను, ఏది చేయాలి, ఆ రాక్షసుని సంహరించు, అందుకే మధుసూదన అని పెట్టున్నారు ఇక్కడ. సో అందుకే మనం ఈ శ్లోకంలోని భగవంతుడికి విన్నపం చేస్తున్నారు ఏంటంటే, ఏ విధానంగా నాకు సందేహం తాలూకా సందిగ్ధంగా ఉన్నాను, నేను నిర్ణయం తీసుకోలేకపోతున్నాను, నేనేం చెయ్యాలి అని. సో దానికి ఆ సందేహాన్ని రాక్షసుని తాలూకి సంహరించు అని చెప్పేసి చెప్తున్నారు ఇదిలోని. సో అందుకే ఒక విషయము జగత్తులోని ఒక షూస్ కొన్నాం అనుకోండి. మనం షూస్ అంటే తెలుసా, జోడ్లు, బూట్లు ఏదైనా కొన్నాం అనుకోండి, పెయిర్ ఇస్తారు, ఒకటి ఇస్తారేంటి? ఏ షాప్లోకి వెళ్ళినా ఒకటి ఎవరు పెయిర్ ఇస్తారు. లేదండి ఒకటి కావాలంటే ఎవరు. అలాగే జగత్తులో మనకి రెండు దొరుకుతుంది, పెయిర్, జోడి. ఇది అనుపమ జోడి. ఏం జోడి అంటే సుఖంతో పాటు దుఃఖం ఫ్రీ, దుఃఖంతో పాటు సుఖం ఫ్రీ. ఈ రెండు ఖచ్చితంగా ఉంటుంది. నాకు సుఖమే కావాలంటే ఎప్పుడు కుదరదు, దుఃఖమే కావాలంటే కూడా కుదరదు. సుఖం వస్తుంది, దుఃఖం వస్తుంది. దుఃఖం వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, సుఖం వచ్చినప్పుడు ఏం చేయాలి, అది తెలుసుకోవడానికి భగవద్గీత. సుఖం వచ్చినప్పుడు ఏం చేయాలి కృష్ణుడు చెప్తారు ముందు. మరి దుఃఖం వచ్చినప్పుడు ఏం చెయ్యాలి అది కూడా చెప్తారు భగవంతుడు. అందుకే భగవద్గీత చాలా ప్రాధాన్యత. అందుకే భగవద్గీత అన్ని శాస్త్రాలని సారాంశం అని చెప్పారు. మనకి కేవలం మనం
సంపాదించిన వల్ల లేకపోతే ఇతర ప్రపంచంలో సుఖమే పొందుతాం అని చెప్పేసి ఎప్పుడు ఉండదు. ఏది ఈ ప్రపంచంలో ఎన్ని ఆస్తి అంతస్తు ఎంత సంపాదించినా కూడా మనకి సుఖమే దొరుకుతుందంటే అవ్వదు. దాంతోపాటు ఫ్రీ ఏంటి దుఃఖం వస్తుంది. మరి దుఃఖంతో పాటు సుఖం కూడా వస్తుంది. అయితే ఇంత నిరుత్సాహంగా శివరింగై ధనుర్బాణాన్ని కూడా ఎత్తలేకుండాను పడేసినంత, మరి తను నిల్చోనంత కూడాను శక్తి లేకుండా తను కూర్చోపోయారే. ఇది ఎప్పుడు వస్తుంది ఒక వ్యక్తికి? డిప్రెషన్, అరడం, గుళ్ళు చేయడం, ఏడవడం, ఇవన్నీ ఎప్పుడు వస్తుందంటే అకార్డింగ్ టు భగవద్గీత అజ్ఞాని. ఎవరికైతే జ్ఞానం లేదో చూడండి, పిచ్చోళ్ళు అరుస్తారు, గుళ్ళు పెడతారు, కేకలేస్తారు, కొట్టుకుంటారు, తిట్టుకుంటారు. ఎందుకంటే వీడు మ్యాడ్ పర్సన్, ఇతను తెలీదు, ఇతనికి బుద్ధి లేదు, ఇతను ఒక పిచ్చోడు అంటారు. చూసారా పిచ్చోళ్ళు ఎలాగవుతారు? చూసారు, వాళ్ళు మాట్లాడుకుంటారు, వాళ్ళు కొట్టేసుకుంటారు, వాళ్ళు కొట్టేసుకుంటారు, జుట్టు పీకేసుకుంటారు. చూసారా పిచ్చోళ్ళ తల స్వభావం ఎలాగ ఉంటుంది? మనకు ఒక పిచ్చోడు ఉన్నాడు ఇక్కడ, వాడి స్వభావం ఎలాగ ఉంటుంది? అలాగే అంటే అతనికి సెన్స్ లేదు, జ్ఞానం లేదు అంటారు. దానికి భగవద్గీతలోని ఎవరైతే బాధ వస్తే డిప్రెస్ అయిపోవడం, సుఖం వస్తే అంతులేపేకిన అభిమానం అహంకారం పెరిగిపోవడం, ఇదంతా పిచ్చోళ్ళతోనే అజ్ఞానంతో వచ్చేది. జ్ఞానం లేపిన వ్యక్తి వీళ్ళు అకార్డింగ్ టు భగవద్గీత. దుఃఖం వస్తే డిప్రెస్ అయిపోవడం, ఏడవడం, అధైర్యం అయిపోవడం. ఎవరికి జ్ఞానం లేదో వాళ్ళు ఈ విధానంగా అవుతారు. ఎవరికైతే జ్ఞానం ఉన్నదో వాళ్ళు ఎదుర్కొంటారు. అరే దుఃఖం రాని భగవంతుడు ఉన్నారు, రక్షిస్తారు అని ధైర్యం అతనికి ఉంటుంది. కానీ అజ్ఞానికి ఉండదు. సో ఈ విధానంగా ఇక్కడ ప్రభుపాదులు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. అజ్ఞానిని ఈ విధానంగా డిప్రెస్ అవుతారు అని చెప్తున్నారు. సో అందుకే రెండో జ్ఞానం అంటే ఏంటని తర్వాత తెలుసుకుందాం. ఇంతే తెలుసుకోండి, జ్ఞానులు ఎప్పుడు ఈ విధానంగా డిప్రెస్ అవ్వరు, షివరింగ్ అవ్వరు. ఇది కష్మలం ఇదం విసమే సముపస్థితం అనార్జ్య దృష్టం అస్వర్గ్యం అకీర్తికరం అర్జున కుత త్వాం కష్మలం ఇదం విసమే సముపస్థితం అనార్జ్య దృష్టం అస్వర్గ్యం అకీర్తికరం అర్జున కుతస్త్వాం కష్మలం ఇదం విసమే సముపస్థితం అనార్జ్య దృష్టం అస్వర్గ్యం అకీర్తికరం అర్జున కుతస్త్వాం కష్మలం ఇదం విసమే సముపస్థితం అనార్జదుష్టం అస్వర్గ్యం అకీర్తికరమర్జున. ఇక్కడ భగవంతుడు చెప్తున్నారు. భగవంతుడు మళ్ళీ ప్రథమ అధ్యాయం కూడా చెప్పారు. ఎన్నో నెంబర్ శ్లోకం? 25 నెంబర్ శ్లోకం. ఉవాచ ఉన్నది 25 నెంబర్ శ్లోకం. ఏం చెప్పున్నారు? ఉవాచ పార్థ పశ్చేతాన్ సమవేతాన్ కురునితి. అక్కడ చెప్పున్నారు పశ్చేతాన్ సమవేతాన్, ఇద్దరు సైన్యులు సమావేశమై ఉన్నారు, మీరు చూడండి అని చెప్పారు. అంటే ఉపదేశం ఇవ్వలే. రెండోది ఇక్కడ చెప్తున్నారేంటి? తిడుతున్నారు. ఇక్కడ భగవంతుడు ఉపదేశం చెప్పుకున్నారు, తిడుతున్నారు. మేము దానికి శివరంగా అయిపోతున్నావు, భయపడిపోతున్నావు, శక్తిహీనం అయిపోతున్నావు, కూర్చోపోతున్నావు, తిడుతున్నారు. ఏంటి? కష్మళమిదం. ఈ 2 శ్లోకాలు 2-3 శ్లోకాలు తిడుతున్నారు భగవంతుడు అర్జునుడికి. కష్మళం
కుతస్వాం కష్మణం, నీకు ఈ ప్రకారంగా మట్టి ఎలాగొచ్చింది, మట్టి బుద్ధి ఎలాగొచ్చింది, నీకు ఈ ప్రకారంగా అజ్ఞానం ఎలాగొచ్చింది, నీకు ఈ విధానంగా కల్మషం ఎలాగొచ్చింది అని అంటున్నారు. ఏంటి ఆ కల్మషం? అనార్యదిష్టం, అనార్య. ఈ బుద్ధి వల్ల మనం చూడండి 45 శ్లోకాలు, 3వ నంబర్ శ్లోకం నుంచి 45 శ్లోకం నుంచి లెఫ్ట్ అండ్ రైట్ అర్జునుడు చెప్తూనే ఉన్నారు. ఇన్ని చెప్పారు. ఏం చెప్తున్నారు? లుప్తో పిండాదిక క్రియ, ధర్మక్షయే, కులక్షయే, బోల్డ్ నీతిలు చెప్పారు, బోల్డ్ చెప్పారు. మనం అనుకున్నాం నిజమే అవన్నీ. అర్జునుడు ఎంత చక్కగా కృష్ణుడికి చెప్తున్నారు, ఇన్ని శ్లోకాలు చెప్పారు, జ్ఞానం అనుకున్నారు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి, నేరే మూర్ఖ అంటున్నారు, ఇక్కడ తిడుతున్నారు. అర్జునుడు ఇంత బాగా ప్రశ్నించారు, ఇంత చెప్తున్నారు. ఇవన్నీ యుద్ధాన్ని అయిన తర్వాత పరిణామం ఏమవుతుందని చెప్పి చూడను ఆలోచిస్తున్నారు అని భగవంతుడు ఇక్కడ తిడుతున్నారు. ఎందుకు చూడండి, ఏం తిడుతున్నారు? అనార్యదిష్టం, అనార్య అని చెప్తున్నారు. అనార్య అంటే ఏంటి? అనార్య అని చెప్పేసి ఒక శబ్దం యూజ్ చేశారు భగవంతుడు. అనార్య అంటే ఎవరికైతే ఆధ్యాత్మిక జ్ఞానం లేదు, స్పిరిచువాలిటీ లేదు, వాళ్ళకి అనార్య అన్నారు. ఎవరైతే వాళ్ళ తాలూకా మనిషి జీవితంలో జన్మ మృత్యు చక్రం నుంచి బయటికి రావడానికి ప్రయత్నించిన వాళ్ళకి అనార్యం అన్నారు. భౌతిక ప్రపంచాన్ని నిండుకృతిగా ఉంటారు, భౌతిక సుఖమే, ఆ వ్యక్తులకి అనార్యం అంటారు. భౌతిక ప్రపంచం చూసే దృష్టి పడే ప్రతి వస్తుపైన ఆసక్తి అవ్వడం వాళ్ళకి అనార్యం అంటారు. అంటే వాళ్ళకి ఏ ప్రకారంగా ఆధ్యాత్మికం చేతన లేదు, అటువంటి వ్యక్తులకి అనార్యం అన్నారు. ఇటువంటి వ్యక్తులు అసర్గ్యం అంటే పై లోకానికి ఎప్పటికి వెళ్ళలేరు అంటున్నారు. స్పిరిచువల్ ప్లాట్ఫామ్, స్పిరిచువల్ నాలెడ్జ్ లేకపోయిన వ్యక్తి ఎప్పుడు పై లోకానికి వెళ్ళలేరు, కింద లోకానికి వెళ్తారు. కింద లోకం అంటే ఏముంది? నరకం. కింద లోకంలో నరకం ఉన్నది. నరకంలో ఏమవుతుంది? ఫ్రై అవుతుంది, రోస్ట్గా అవుతుంది. చాలా అద్భుతమైన ట్రీట్మెంట్స్ ఉంటాయి అక్కడ. సో నరకానికి వెళ్తారు. అటువంటి వ్యక్తులు ఏమంటారు? అసర్గ్యం అంటే పై లోకానికి ఎప్పుడు వెళ్ళలేరు. అందుకే ఖచ్చితంగా ఒక వ్యక్తికి, ఒక జీవికి స్పిరిచువల్ ప్లాట్ఫామ్ ఉండాలి, స్పిరిచువల్ నాలెడ్జ్ ఉండాలి, ఆధ్యాత్మికమైన నాలెడ్జ్, జ్ఞానం ఉండాలి. ఇక్కడ ప్రభుపాదులు రాస్తున్నారు ఏంటంటే, ఎవరైతే ఆధ్యాత్మిక అనుభూతి లేదు, అనుభూతి అంటే రియలైజేషన్ లేదు, ఆధ్యాత్మిక స్పిరిచువల్ రియలైజేషన్ లేదు, వాళ్ళకి అనార్యం అన్నారు. వాళ్ళు ఎప్పుడు కూడా పై లోకానికి వెళ్ళలేరు, ఎప్పుడు అధోగతిని చెందుతారు అని చెప్పి చెప్తున్నారు. మరి అకీర్తికరం, వాళ్ళు ఎప్పుడు కీర్తిని పొందలేరు. కీర్తివాన్ అవ్వాలంటే ఖచ్చితంగాను వాళ్ళు ఆధ్యాత్మిక బుద్ధి, కీర్తివాన్ ధనం సంపాదించడం వల్ల కాదు, కీర్తివాన్ మంచి ఉద్యోగం సంపాదించడం వల్ల కాదు, కీర్తివాన్ విదేశాలకు వెళ్ళి జాబ్ సంపాదించడం వల్ల కాదు. ఇక్కడ భగవంతుడు అంటున్నారు, మన శాస్త్రం అవుతుంది ఏమంటుంది, కీర్తికరం ఎప్పుడవుతుంది? ఎప్పుడైతే వాడు స్పిరిచువల్ నాలెడ్జ్, ఆధ్యాత్మిక జ్ఞానం సంపాదించిన వ్యక్తి అతను కీర్తివంతుడు అవుతారు అని చెప్పేసి చెప్తున్నారు. లేదంటే వారు అకీర్తికరం అవుతారు, మరి అధోగతిని చెందుకుంటారు అని చెప్పేసి ఈ శ్లోకం చెప్తున్నారు. అందుకే మనం కీర్తివంతులు అవ్వాలంటే, మనం పైలోకాలకి వెళ్ళాలంటే మనం ఏం చేయాలి? అనార్జ్య అవ్వకూడదు, ఆర్జ్య అవ్వాలి. ఆర్జ్య అంటే ఎవరు? ఎవరైతే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సంపాదించుకున్న వ్యక్తి. ఆధ్యాత్మిక జ్ఞానం లేదు కాబట్టి తను ఈ విధానంగాను షివరింగ్ అయి, అశ్రుపూర్ణమై, శోకాతురమై, దుఃఖాన్ని, కష్టాన్ని తలుచుకొని తను రథం కింద కూర్చోపేరు. సో ఈ శ్లోకంలోని ప్రభుపాదులు ఇంకోటి కూడా చెప్తున్నారు. ఏంటి?
ధనవాన్, ఎవరికైతే ధనం ఎక్కువ ఉంటుంది వాడికి ధనవాన్ అంటారు, డబ్బులు ఎక్కువ. బలవాన్, బలం ఎక్కువ ఎవరి దగ్గర ఉంటుంది వాడికి బలవాన్, శక్తిమాన్ ఏదో అనుకోండి. కానీ భగవాన్ ఎవరికి అంటారు? ఎవరి దగ్గర అయితే భగ అనే వస్తువు ఉంటుందో వాళ్ళకి భగవాన్ అంటారు. ఇది ఎవరు చెప్తున్నారు తెలుసా? ఇది పరాశర ముని, వ్యాసదేవుల తాలూకా తండ్రి పరాశర ముని అంటున్నారు, భగవాన్ ఎవరికంటే మనకి చాలా మందికి తెలీదు భగవాన్ ఎవరికి అంటారనేది. భగ అనే వస్తువు శక్తి ఎవరి దగ్గర ఉంటుంది శక్తిమాన్ అంటారు. బుద్ధిమాన్, బుద్ధి ఎవరి దగ్గర ఉంటుంది వాళ్ళకి బుద్ధిమాన్ అంటారు. ధనవాన్, ధనం ఎవరి దగ్గర ఉంటుంది ధనవాన్ అంటారు. భవ అనే వస్తువు ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళకి భగవాన్ అంటారు. ఆ భవ అనే వస్తువు ఏంటి అని చెప్తున్నారు ఇక్కడ. భవ అనే వస్తువు ఎవరి దగ్గర 6 వస్తువులు సంపూర్ణంగా ఉంటుందో వాళ్ళకి భవ అని అన్నారు. సో 6 వస్తువులు ఏంటి మనం తెలుసుకుందాం. ఇక్కడ రాసున్నది ప్రభుపాద్ పర్పోట్లో ఉంటుంది. ఎవరైతే భగవద్గీత ప్రభుపాద్ భగవద్గీత ఉన్నాదో వాళ్ళ దగ్గర ఉంటుంది ఇది. సో ఎవరి దగ్గర అయితే సంపూర్ణమైన ధనం ఉన్నదో, భగవంతుడికి ఉన్ని శ్రీకృష్ణ పరమాత్మకు ఉన్న ఐశ్వర్యం ఇంకెవరికి లేదు. ధనం ఉండడం వేరా, ధనవానికి ధనం ఉండడం వేరా. రిక్షావాడి కూడా ఉంటుంది, కూలివాడి కూడా ఉంటుంది డబ్బు. కానీ ధనవంతుడికి ఎంత ధనం ఉంటుందో వాడికి ఎంత ఉంటుంది. భగవంతుడికి ఎంత ధనం ఉన్నదో ఈ ప్రపంచంలో ఇంక ఎవరికి ఏ దేవతలు కూడా అంత ధనం లేదు. దాని అర్థం ధనం. మరి శక్తి, భగవంతుడికి ఉన్న శక్తి ఇంక ఎవరికి ఈ జగత్తులో ఏ దేవతలు కూడా లేదు, ఏ ఇంకా ఇతరేతర వ్యక్తులు కూడా లేదు. సో మరి ధనము, శక్తి, మరి యశ, యశ అంటే యశస్వి, కీర్తి. భగవంతుడికి ఉన్ని అంత కీర్తి ఇంక ఎవరికి. మనం నిన్న మొన్న సాయంత్రం సంధ్యా క్లాసులో చెప్పుకున్నాం. ఎందుకంటే ఏ దేవతలకి దుఃఖం వచ్చినా కష్టం వచ్చినా ఎవరి దగ్గరికి వెళ్తున్నారు? శ్రీహరి దగ్గరికి వెళ్తున్నారు. అతనికి యశస్వి, ఎంత కీర్తి ఉన్నది. సో యశస్వి, మరి సౌందర్యం, ఇదితో వాస్తవంగా మన కళ్ళెదురే కనబడుతుంది. భగవంతుడికి ఉన్న సౌందర్యం ఇంకెవరికి లేదు. అతను బెండగా నిల్చున్న అందమే, అది త్రిభంగంగా నిల్చున్నారు, స్ట్రైట్గా కాదు. అందరూ స్ట్రైట్గా నిల్చున్నారు చాలామంది, కానీ అతనిలో అంత అందం లేదు. కానీ అతను బెండగా నిల్చున్నా కూడా ఎంత అందంగా ఉంది. అతను నిల్చోవడం కూడా అందమే. అతను నయనం సుందరం, అధరం సుందరం, బదనం సుందరం, అన్నీ అతనిది అందమే, సౌందర్యం కూడా అతను. మరి అతనికి ఉన్న జ్ఞానం ఎవరికి లేదు. దేవతలందరూ అసురులతో భయపడి, రాక్షసులతో భయపడి పాహిమాం పాహిమాం అని చెప్పేసి శ్రీహరి దగ్గరికి, విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తుంటే, మీరు ఏ ప్రకారంగానూ బాధపడకండి, సమయం వస్తుంది, నేను ఆవిర్భావం అవుతాను అంటే జ్ఞానం. వీళ్ళకి జ్ఞానం లేదు, ఎప్పుడు మీరు వస్తారో తెలియదు, దేవతలకి తెలియదు ఎప్పుడు వస్తారనేది. కానీ భగవంతుడు తెలుసు ఎప్పుడు రావాలి, ఎప్పుడు ఈ దేవతల తాలూకా దుఃఖాన్ని కష్టాన్ని దూరం చేయాలనేది. సో ఆ విధానంగాను జ్ఞానం, మరి త్యాగం. భగవంతుడికి ఉన్నంత త్యాగం ఎక్కడ పుట్టారు? యశోద దగ్గర పుట్టారు. విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళారు? దేవకి దగ్గరికి వెళ్ళిపోయారు. దేవకి దగ్గర మళ్ళీ మథురాలు అందరూ విడిచిపెట్టేసి ద్వారకాకి వెళ్ళిపోయారు. మళ్ళీ రాసలీలన్నీ, గోపికలంతే కృష్ణుడికి చాలా ఇష్టం, కానీ రాసలీలలో కూడా అంతర్ధ్యానం అయిపోయారు. గోపికలు కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయారు. విడిచిపెట్టి వెళ్ళి రాధారానికి తీసుకుని వెళ్ళిపోయారు రాసలీలను. ఎంతమంది గోపికలు అందరూ చూస్తుండగా రాధారానికి పట్టుకుని వెళ్ళిపోయారు. వీళ్ళందరూ పాపం రాధారాన్ని తీసుకుని వెళ్ళిపోయారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత రాధారాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు కృష్ణుడు. ఎవరికి త్యాగం చేయలేని కాదు, మహాత్యాగి. ఎవరి వల్ల ఆసక్తి కాదు, ఎవరికి ఆసక్తి పడలేదు భగవంతుడు. అందరికీ త్యాగం. రాత్రి అంత పెద్ద ఐశ్వర్యమైన ద్వారకాని నిర్మించారు.
తను వెళ్ళిపోయే ముందు మొత్తం కూల్చేశారు. ఆసక్తి పడలే త్యాగాన్ని. మనమైతే ఉన్నాయండి, మన పిల్లలు మన మనవాళ్ళు ఉంటారు ఇంత త్యాగాన్ని. భగవంతుడంత త్యాగభావం ఎవరికీ లేదు. సో ఇటువంటి త్యాగంకి ప్రతీకం భగవంతుడు. మరి ధనము, శక్తి, యశ, సౌందర్యము, జ్ఞానము, మరి త్యాగము, మరి వైరాగ్యం. భగవంతుడికి చుట్టూ కొన్ని లక్షల మంది గోపికలు ఉన్నారు, కానీ అతనికి ఎప్పుడు కూడా కామాసక్తి లేదు. పరమ వైరాగ్యం. మరి నిష్కళితమైన బ్రహ్మచారి శ్రీకృష్ణ పరమాత్మ. 16,000 మంది 108 పట్టరాణులు ఉన్నారు, కానీ వాళ్ళతో కూడా ఎప్పుడు ఏ ప్రకారంగా ఆసక్తి అవ్వలేదు. పరమ వైరాగి. సో అందుకే భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మకి ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళు కూడా పరమ వైరాగ్యం అయిపోతారు. ఈ భౌతిక ప్రపంచం పైన ఆసక్తి ఉండదు. సో విధానంగాను ఎవరైతే భగవంతుడిని ఆరాధిస్తారో వాళ్ళు ధనవానుడు అవుతారు. ఎవరైతే భగవంతుడిని ఆరాధిస్తారో వాళ్ళు శక్తివంతుడు అవుతారు, ఆధ్యాత్మిక శక్తి. మరి ఎవరైతే భగవంతుడిని ఆరాధిస్తారో వాళ్ళు జ్ఞానవానుడు అవుతారు, ఆధ్యాత్మిక జ్ఞానం. మరి ఎవరైతే భగవంతుడిని ఆరాధిస్తారో వాళ్ళు సౌందర్యం కూడా అయిపోతారు. ముందుగా చూడండి, ఒక్కొక్కరు రూపం ఎలా ఉంటుంది, కానీ కృష్ణ భక్తి అయిన తర్వాత వాళ్ళు చక్కగా నిండుగా తిలకం పెట్టుకుంటారు. తిలకంలోనే వాళ్ళ ముఖంలోనే అందం వచ్చేస్తారు. మరి వాళ్ళు తాలూకా తేజం, కృష్ణనామ స్మరణం చేయడంలో వాళ్ళ ముఖంలో ఒక తేజం ఖచ్చితంగా ఉంటుంది. సంసారంలో ఉండే వ్యక్తులందరూ ఎప్పుడు చనిపోయిన కోడిలాగే ఉంటాడు. వాడి ఎంత డబ్బు ఉన్నా కూడా ఎప్పుడు దుఃఖము, ఏదో కష్టము, ఏదో వాడికి సంసారం తాలూకా బాధ్యత అంతా వాడి ముఖం, వాడి నెత్తి మీదే ఉన్నట్టుగా ఉంటుంది ఫీలింగ్స్. కానీ కృష్ణ భక్తుడు ఎంత ప్రసన్నంగా ఉల్లాసంగా ఉంటాడు. వాడు సకల సౌందర్యం వాడిలోనే ఉంటుంది. సో కృష్ణుడికి ఎన్నెన్ని ఉన్నాయో గుణాలు, ఐశ్వర్యాలు, కృష్ణ భక్తుడి కూడా అన్ని గుణాలు, ఐశ్వర్యాలు వచ్చేస్తాయి. సో అందుకే మనం అటువంటి కృష్ణుడిని ఆరాధన చేయాలి. మరియు ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ. ఈశ్వరుడు పరమకృష్ణుడు. ఆ పరమకృష్ణుడే పరమ ఈశ్వరుడు. మరి సచ్చిదానంద, అతను సచ్చిత్ ఆనందమయమైన రూపము. సత్ అంటే ఉండేవారు, ఇకపై ఉంటారు, ఇప్పుడు కూడా ఉన్నారు అని సత్యం. సచ్చిత్ అంటే అతనికి తెలిసిన జ్ఞానం ఇంకెవరికి లేదు. సచ్చిత్ ఆనందమయం, నిరంతరంగా ఆనందంగా ఉంటారు. ఒకరోజు విదేశీయులు అందరూ మన ఇండియాకి వచ్చారు. కొంతమంది వచ్చి ఒక మ్యూజియం చూశారు. ఆ మ్యూజియంలోని బోల్డ్ మంది దేవతలు అందరూ ఉన్నారు. వాళ్ళు చూశారు, ఏంటి వీళ్ళందరూ వాళ్ళకి ఒకటే కదా, మనందరికీ ఇండియన్స్తో బోల్డ్ మంది ఉన్నారు. వీళ్ళందరూ ఎవరు అంటే మా దేవుళ్ళు. ఎంతమంది దేవుళ్ళ? వీరెవరు? కాళీ. 4 లాగ చేసుకుని ఉన్నారు. త్రిశూలం, ఇటుపక్క కత్తిలు, కటార్లు ఏదేదో పట్టుకుని ఉన్నారు. అష్టభుజతో ఉన్నారు కాళీ. విదేశీ అన్నారు, ఇన్ని ఆయుధాలు పట్టుకున్నాను, ఇంత కోపంగా ఉన్నాను, వీళ్ళు ఎవరగా భగవంతుడు అవుతారు? ఇతను ఆయుధం పట్టుకున్నారంటే ఖచ్చితంగా దీనికి భయం ఉండాలి. భయం లేకపోతే ఎందుకు ఆయుధం పట్టుకున్నారు? నాకు రివాల్వర్ లేదు, ఇప్పుడు నేను గన్న పట్టుకోలేదు, నాకు భయం లేదు. చాలామంది పట్టుకుంటారు, వాళ్ళు ఎవరు చంపేస్తారో సెక్యూరిటీస్ పెట్టుకుంటారు, గన్నులు పెట్టుకుంటారు, వాళ్ళకి భయం ఉన్నది. కాబట్టి అంటే ఈ కాళీ ఖచ్చితంగా ఏదో దేనికో ప్రకారంగా భయం ఉన్నది. అంటే ఇది నార్మల్, ఇది శాస్త్రం కాదు, ఒక విదేశీ థాట్, ఒక ఫారినర్ థాట్. ఈవిడికి భయం ఉన్నది, అందుకే ఖచ్చితంగాను ఆయుధాలు పట్టుకున్నారు. అలాగా వేరే దగ్గరికి వెళ్ళారు. మహాదేవులు ధ్యానం చేసి ఉన్నారు. అరే ఇతను మెడిటేషన్ చేస్తున్నారు. ఎవరికి మెడిటేషన్ చేస్తున్నారు?
సో ఇతని కంటే సుపీరియర్ ఎవరు ఉన్నారు, అందుకే ఇతను మెడిటేషన్ చేస్తారు. అతనికి మెడిటేషన్ చేస్తారు, ధ్యానంలో కూర్చుంటారు. ఇతను ధ్యానం చేసుకుంటారు ఏంటి, దేవుడు ధ్యానం చేసుకుంటారు కాదు కదా. సో ఇతని కంటే ఎవరో సుపీరియర్ ఉన్నారు, సో ఇతను కూడా దేవుడు కాదు. ఎలాగా దుర్గా, కాళీ, శివుడు ఇతర దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మ ఒక దగ్గర జపం, ఒక దగ్గర వేదాలు పట్టుకుని ఉన్నారు. అరే ఇతను కూడా జపం చేస్తారు. ఎవరు జపం చేస్తారు? ఇతను 4 ముఖాలతో ఎవరికో జపం చేస్తున్నారు. ఇతను బోల్డ్ ఎలాగా చెప్పి లాస్ట్కి ఒక మంచి డీటీ ఉన్నది, అదే శ్రీకృష్ణ పరమాత్మ. త్రిభంగితోని మురళి పట్టుకొని హాస్యవదనం, ప్రసన్న వదనం, ప్లెజెంట్గా ఉన్నారు. అప్పుడు వాళ్ళకి తెలియదు భగవంతుడు ఏంటి, గీత ఏంటి, శాస్త్రం ఏంటి. జస్ట్ మ్యూజియం చూసుకొని ఇతను భగవంతుడు అవ్వచ్చు. ఎందుకంటే ఎంత ప్లెజెంట్గా, ఏ ఆయుధం లేకుండా చక్కగా ఫ్రూట్ పట్టుకొని ప్రసన్న వదనంగా ఉన్నారు. ఇతనికి ఏ టెన్షన్ లేదు, ఇతనికి ఎవరు చంపుతారని కూడా భయం కూడా లేదు. చక్కగా ఇతను అవ్వచ్చు భగవంతుడు అని ఊరికి వాళ్ళ థాట్ ఆఫ్ థింకింగ్ అని అనుకున్నారన్నమాట. సో ఈ ప్రకారంగా ఆ మ్యూజియంలని ఫారినర్స్ తరగ థాట్స్ రాశారు. సో ఇక్కడ ప్రభుపాద్ ఇంకొక శ్లోకం చెప్తున్నారు. ఏతేతాంస కళాపుంస కృష్ణస్య భగవాన్ స్వయం ఇంద్రారి వ్యాకులలోకం మూఢయంతి యుగే యుగే. కృష్ణస్య స్వయం భగవాన్, కృష్ణుడే స్వయం భగవాన్ అంటున్నారు. ఏతేతాంస కళాపుంస, అనేక అవతారాలు ఎత్తున్నారు. ఏతేతాంస అంటే కళాంశము, సక్తాంశము, లీలావతారము, అంశావతారము, సక్తావతారము, యుగావతారము. దాని స్వయం భగవాన్, కృష్ణస్య స్వయం భగవాన్ అని చెప్పేసి అనేక అవతారాలు ఎత్తినా కూడాను, అనేక రూపాలు ఉన్నా కూడాను కృష్ణుడే స్వయంగా భగవంతుడు అని చెప్పేసి చెప్తున్నారు. అటువంటి వ్యక్తికి భగవాన్ అన్నారు. ఆ భగవంతుడికి ఆలోచన చేయడానికే స్పిరిచువాలిటీ అన్నారు. అర్థమైందా? ఇది ఎందుకు చెప్పారు? భగవంతుడు ఎవరికి చెప్పారు? ఎవరికైతే 6 గుణాలు సంపూర్ణంగా ఉంటుందో, భవ అనేది ఉంటుందో వారికి భగవంతుడు అన్నారు. మరి కృష్ణ స్వయం భగవాన్, కృష్ణుడు స్వయంగా భగవంతుడు. ఇవన్నీ చెప్తూ ఎవరైతే ఇతని పైన జ్ఞానాన్ని ఆస్వాదిస్తారో, జ్ఞానాన్ని తెలుసుకుంటారో దానికి ఆధ్యాత్మికం అన్నారు, దానికే స్పిరిచువాలిటీ అన్నారు, దానికే ఆర్జ్య అన్నారు. ఎవరు ఇతని జ్ఞానం తెలుసుకుంటారో అతనికి ఆర్జ్య అన్నారు. ఇతని జ్ఞానం ఎవరు తెలుసుకోరో వారికి అనార్జ్య అన్నారు. ఇతని జ్ఞానం ఎవరు తెలుసుకుంటారో వాళ్ళు పైలోకానికి వెళ్తారు, కీర్తిని సంపాదించుకుంటారు. ఎవరు ఇతని గురించి తెలుసుకోరో వారు అనార్జ్య, వాళ్ళు అకీర్తికి అవుతారు, వాళ్ళు నరకానికి వెళ్తారు అని చెప్పేసి సింపుల్ మెథడ్ ఈ శ్లోకంలో మనకి తెలుస్తుంది అన్నమాట. సో అందుకే దయచేసి మనం అందరూ ఆర్జ్య అవుదాం, మనం అనార్జ్య అవ్వకూడదు. మనం ఆర్జ్య అవ్వాలంటే ఏం చేయాలి? ఆర్జ్య అంటే ఏం చేయాలి? ఆర్జ్య అవ్వాలంటే ఏం చేయాలి? సే లౌడ్లీ, భగవంతుడిని తెలుసుకోవాలి. అదే స్పిరిచువాలిటీ, అదే ఆధ్యాత్మికం. సో మనం ఈ శ్లోకంలో తెలుసుకోవాల్సింది ఇది. సో 3వ నంబర్ శ్లోకం, ఇది కూడా ఎవరు చెప్పున్నారు? భగవంతుడే చెప్తున్నారు. ఎందుకంటే భగవాన్ వాచ రెండో శ్లోకంలో ఇది కంటిన్యూ అవుతుంది కాబట్టి భగవాన్ చెప్తున్నారు. ఇక్కడ క్లేద్యం మా స్మ గమః పార్థ నైతత్వ యుపపద్యతే క్షుద్రం హృదయ దైర్వల్యం త్యక్తా తిష్ట పరంతప క్లైబ్యం మా స్మ గమః పార్థ నైతత్వ యుపపద్యతే క్షుద్రం
హృదయ దౌర్బల్యం త్యక్తా తిష్ట పరంతప క్లేద్యం మాస్మగమ పార్థ నేతత్వ ఉపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తా తిష్ట పరంతప క్లేద్యం మాస్మగమ పార్థ నైతత్వ ఉపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తా తిష్ట పరంతప. ఇక్కడ ఒక శబ్దం క్లేద్యం అని ఒకటి తిట్టారు మళ్ళీ అర్జునుడికి. అక్కడేం చెప్తారు, అక్కడేం చెప్తున్నారు, కుతస్థాం కష్మళమిదం, నీకు ఈ ప్రకారంగా బుద్ధి ఎలాగ వచ్చింది ఏంటి, నీ బుద్ధి ఎలాగ భ్రష్టమైంది ఏంటి అని చెప్తారు మనం చాలామందికి. నీ బుద్ధి ఎందుకు ఇలా పాడైపోయింది అని అంటాంగా, కృష్ణుడు అక్కడ అంటున్నారు పిచ్చి అయిపోయినా అంటారు చాలామంది. అడిగు చాలామంది అంటారా పిచ్చి అయిపోయారని చెప్పేసి. మాకు ఒక పిచ్చివాడు ఉన్నాడు అండి. కుతంస్థా కష్మళం, కుతస్థా కృష్మళం, నీకు ఈ విధానంగా బుద్ధి అయింది ఏంటి అని చెప్పేసి తిడతారు. ఎక్కడ భగవంతుడు తిడుతున్నారు, రెండో వాడు క్లేబ్యం మాస్మగమ పార్థ. ఏ పార్థ, పార్థ అంటే ఎవరు, అర్జునుడు. దేనికి పార్థ అన్నారు, వాళ్ళు తాలూకా తండ్రి వసుదేవులు, వసుదేవుల తాలూకా చెల్లెల తాలూకా కొడుకు కాబట్టి పార్థ అని చెప్పి చెప్తారు. వసుదేవుల తాలూకా చెల్లెలు ఎవరు, సో తనకి పార్థ అని చెప్పేసి చెప్పారు. పార్థ సారథి అని చెప్తారు. హే పార్థ క్లైబ్యం అని చెప్తారు. ఏంటంటే పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, కానీ నపురుషకులు కూడా ఉంటారు. సో ఇక్కడ నువ్వు నపురుషకుడు అని చెప్పేసి చెప్తున్నారు భగవంతుడి. క్లైబ్యం, నీకు ఈ ప్రకారం కాయరత, హిందువులు అంటున్నారు కాయరత అంటే ఏంటి, నీకు ఎంత నపురుషకమైన బుద్ధి ఎలాగొచ్చింది. క్లైబ్యం అంటే నువ్వు ఇటువంటి అంటే నపురుషత్వ అంటే పురుషత్వం అనేది లేదు అని చెప్పి చెప్తున్నారు. తిడుతున్నారు చూడండి అర్జునుడికి. క్లైబ్యం మాస్మగమ పార్థ నైతత్వ ఉపపద్యతే. నైతత్వ ఉపపద్యతే అని చెప్తున్నారు. ఏంటి, దేనికి ఉపపద్యత అంటే నీ ఉపాధి, నీ పదవి, నీ పొజిషన్ నువ్వు తెలుసుకో, నీ పొజిషన్ తగ్గట్టుగా నువ్వు మాట్లాడు అంటారు చాలామంది. నువ్వు ఎక్కడ ఉన్నావు, ఏ విధానంగా మాట్లాడాలి ఆ విధానంగా మాట్లాడు. పెద్ద సీట్లో కూర్చుంటారు కానీ చాలా చిన్నగా మాట్లాడతారు. లాయర్ థింకింగ్స్, లాయర్ థాట్స్, లాయర్ టాకింగ్స్. సో నీ పొజిషన్ ఏంటి, నువ్వు గాంధీవధారివి. నీ పొజిషన్ ఏంటి, భారతదేశంలోని రాజు పాండు తన పుత్రుడివి నువ్వు. మామూలు కాదు, పాండు రాజు తన పుత్రుడు అర్జునుడు. మరి మహా ధనుర్ధారుడు. ప్రపంచంలోని అర్జున్ లాంటి ధనుర్ధారుడు ఎవరు లేరు. వాళ్ళు స్వయంగా గురువుగారు డిక్లేర్ చేసి ఉన్నారు, అర్జున్ లాంటి ధనుర్ధారుడు ఇంకెవరు లేరు. నువ్వు అటువంటి వ్యక్తి, నీ పొజిషన్ నువ్వు గుర్తు చేసుకున్నారు. ఉపపద్యతే చెప్తున్నారు. నీ పొజిషన్ నువ్వు తెలుసుకోలేకపోతే నువ్వు పొజిషన్ ఏంటి అనేది. నువ్వు మహాగాంధీధారివి, నువ్వు పాండురాజు తలకు పుత్రుడివి. మరి నువ్వు కర్ణుడికి ఛాలెంజ్ చేసి ఉన్నావు. అతను కర్ణుడికి ఛాలెంజ్ చేస్తున్నారు, చూద్దాం నువ్వు ధనుర్బాణం శ్రేష్ఠ, నేను ధనుర్బాణం శ్రేష్ఠ అని చెప్పేసి. నువ్వు అటువంటి వ్యక్తివి, నీ పొజిషన్ నువ్వు తెలుసుకో. మరి అన్నిటికంటే మంచి పొజిషన్ ఏంటి తెలుసా, నువ్వు ద్రోణాచార్యుల శిష్యుడివి.
నువ్వు ధనుర్విద్య సటాఫట గురువు దగ్గర నేర్చుకోలేదు. సటాఫట అంటే ఏంటి తెలుసా? అల్లాటప్ప. ఇక్కడ చెప్తున్నారు అల్లాటప్ప తల గురువు దగ్గర నేర్చుకోలేదు నువ్వు. ధనుర్విద్య ద్రోణాచార్యుల దగ్గర నేర్చుకున్నావు. నీ పొజిషన్ ఏంటి చూడు. ఆ ద్రోణాచార్యులు చెప్తున్నారు నువ్వు శ్రేష్ఠ ధనుర్ధారివి, అటువంటి వ్యక్తివి నువ్వు, పొజిషన్ మర్చిపోతున్నావు నువ్వు అని తిడుతున్నారు ఇక్కడ. నువ్వేంటి తెలుసుకో, నీ పొజిషన్ తెలుసుకో, నీ పొజిషన్ నువ్వు గుర్తుపెట్టుకో, మర్చిపోతున్నావు నువ్వు అని చెప్పేసి క్లైవ్యం అని చెప్పి తిడుతున్నారు. నువ్వు నపురుషుగా నువ్వు చింతించుక. మళ్ళీ ఏంటారు, ఇది ఎందుకు వచ్చిందంటే నీకు క్షుద్రం హృదయ దైర్వల్యం అంటే నీ తాలూకా లాయర్ థింకింగ్. చాలామంది థాట్స్ అండ్ థింకింగ్లోని చీఫ్ థింకింగ్, లాయిష్ థింకింగ్. ఎప్పుడు కూడాను థింకింగ్ హై ఉండాలి, హై థాట్స్ ఉండాలి, హై థింకింగ్ ఉండాలి. ఎప్పుడు చిన్న తరగతిగా ఆలోచించకూడదు, చిన్న వస్తువుకి ఆలోచించకూడదు, చిన్న తరగతిగా ఆలోచించకూడదు. ఎప్పుడు మనం ఎప్పుడు ఆలోచించినా కూడా బ్రాడ్గా ఆలోచించాలి, నేరోగా ఆలోచించకూడదు. మన థాట్స్ బ్రాడ్గా ఉండాలి. చిన్న వస్తువు పైన ఇంట్లోని పెద్ద కల్మషం అయిపోతుంది, పెద్ద మహాభారతం అయిపోతుంది, పెద్ద రామాయణం అయిపోతుంది చిన్న వస్తువు పైన. ఎందుకంటే అతను నెరో మైండెడ్. చిన్న వస్తువుకి నాతో మాట్లాడలేదు అందుకే కోప్పడిపోయాడు, నాకు హరే కృష్ణ అనలేదు అందుకే నేను వాడి ముఖం చూడలేదు. ఇవన్నీ నెరో మైండెడ్. నాకు సెకండ్ ఇవ్వలేదు, ఇద్దరు ముగ్గురికి హలో హాయ్ అన్నది నాకు అసలు అడగలేదు. ఇవన్నీ థాట్స్ అనేది నెరో మైండెడ్. ఎవరు ఏ పొజిషన్లో ఉంటారో ఏ ఇదిలో ఉంటారో, నాకు అడగలేదు, నాకు చూడలేదు, నాకు మాట్లాడలేదు అని వాళ్ళు లాయెస్ట్ థింకింగ్ అనమాట. సో ఇటువంటి లాయెస్ట్ థింకింగ్ ఉండకూడదు. మనం బ్రాడ్ మైండెడ్ ఉండాలి. ఇన్ జనరల్గా మనం ఆలోచించాలి. మనం పర్టికులర్గా ఆలోచించకూడదు, కామన్గా ఆలోచించకూడదు. మనం జనరల్. ఎవరైతే జ్ఞానవంతుడు వాడు బ్రాడ్ మైండ్గా ఉంటాడు, వాడు ఆలోచన కూడా బ్రాడ్గా ఉంటుంది, వాళ్ళ థాట్స్ అండ్ థింకింగ్ కూడా బ్రాడ్గా ఉంటుంది. బ్రాడ్ అంటే ఏంటని తర్వాత చెప్తాను నేను, ఆ హై థింకింగ్ అని తర్వాత చెప్తాను ఏంటనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటి లాయిష్ థింకింగ్ విడిచిపెట్టేసి, చూడండి 43 శ్లోకాలు చెప్పాడు భగవంతుడు, చెప్పేసి నువ్వు లాయిష్ థింకింగ్ అని మనం చదువుకున్నాం. అవును నిజమే. లుప్తో పిండదిక క్రియ ధర్మక్షయే కులోక్షయే అని చెప్పేసి ఎంత పెద్ద పవర్ఫుల్ డైలాగ్స్ చెప్పారు అర్జునుడు. దీనికి అంటున్నారు కృష్ణుడు లాయిష్ థింకింగ్, చీఫ్ థింకింగ్. సరే అంటే ఏ ప్రకారంగా థాట్స్ ఉండాలి. అర్జునుడికి జ్ఞానం లేదు, ఏంటి బోల్డ్ జ్ఞానం ఉన్నది, కానీ ఈ ప్రకారంగా ఎందుకు నీకు ఈ యుద్ధం చేయను, ఈ విధంగా షివరింగ్ అవుతున్నావు, కూర్చోపోయావు, బలం లేదంటే క్షుద్రం హృదయ దైర్వల్యం, నీ థాట్స్ అండ్ థింకింగ్ లాయెస్ట్గా ఉన్నది, అందుకనే నువ్వు ఈ విధానంగా అయ్యి అని చెప్పేసి సెకండ్ శ్లోకంలో చెప్తున్నారు. భగవంతుడు దాని అర్థం ఏంటంటే మనం అనుకోకూడదు నువ్వు లెగిసి యుద్ధం చేయమని చెప్పేసి భగవంతుడు అనుకుంటున్నారు. భగవంతుడు పొజిషన్ని గుర్తుపెట్టుకో అంటున్నారు. విపపద్యతే, నీ పొజిషన్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పూజారి ఉన్నారనుకోండి, చక్కగా తిలుక్కు పెట్టుకున్నాడు, సికా పెట్టుకున్నాడు, ధోతి వేసుకున్నాడు, రోడ్ల మీద తగులు ఆడుకుంటున్నాడు, గూండాగిరి చేస్తున్నాడు. ఏమవుతుంది? ధోతి కుర్తా వేసుకున్నావు, వెళ్ళి క్రికెట్ ఆడుకుంటాడు, గూండాగిరి చేస్తాడు, రౌడీ వాళ్ళతో తిరుగుతాడు. ఏమవుతుంది? వాళ్ళకి పూజారి అంటారా? తన పొజిషన్ లేదు, తన పొజిషన్ వేరా. ఒక డిఫెన్స్ ఫోర్స్లో ఉన్నారు, తిలకం పెట్టుకున్నారు, చక్కగా బాగానే ఉంది, చికా పెట్టుకున్నారు, ధోతి కుర్తా వేసుకున్నారు, అటుపక్క పాకిస్తాన్ బోర్డర్ నుంచి ఒక శత్రువు వస్తున్నాడు, చంపాలి. కానీ లేదు చంపకూడదు, చంపడం తప్పు, ఇది మహాపాపం, జీవహత్య మహాపాపం అని చెప్పేసి చెప్తే అవుతుందా? నీ గవర్నమెంట్ నల్లనాలకి జీతం ఇస్తుంది చంపడానికే. నీకు ఆ పొజిషన్ ఇచ్చింది, జీతం ఇస్తుంది, నీకు ఆ డ్రెస్ కోడ్ ఇచ్చింది, నీకు ఆ ఆయుధాలు ఇచ్చింది,
నువ్వు ఎవరైనా వస్తే నువ్వు వాళ్ళకి చంపడానికి, అది ఆడ పొజిషన్. పూజారి పొజిషన్ వేరా, డిఫెన్స్ తాలూకు పొజిషన్ వేరా. అదే ఇక్కడ కృష్ణుడికి అంటున్నారు, కృష్ణుడు అంటున్నారు అర్జునుడికి, నీ పొజిషన్ ఏంటి? క్షత్రియుడివి, క్షత్రియ తాలూకు పొజిషన్ నీది. నువ్వేం చెయ్యాలి? యుద్ధం చెయ్యాలి. నీ పొజిషన్ నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు క్షత్రియుడివి. క్షత్రియుడికి మెయిన్ తాలూకా డ్యూటీ ఏంటి? ఖచ్చితంగా యుద్ధం చేయాల్సిందే. అక్కడ నేను తిలకం పెట్టుకొని కంటిమాల వేసుకొని నేను యుద్ధం చేయను, శత్రువులు రాని అని చెప్తే అవ్వదు. సో అది పొజిషన్ని గుర్తుపెడుతున్నారు. కర్తవ్యాన్ని, డిఫెన్స్ తల కర్తవ్యం ఏంటి, పూజారి తల కర్తవ్యం ఏంటి అని కర్తవ్యాన్ని ఇక్కడ నిర్ణయిస్తారు తప్ప కృష్ణుడు చెప్పుకున్నారు నువ్వు చెయ్యమని చెప్పేసి. కేవలం కర్తవ్యాన్ని బోధించేది. తర్వాత నీ నిర్ణయం, నువ్వు చేసుకోపో, అది నీ స్వతంత్రత, అది నీ ఇష్టం. నువ్వు ఏ విధంగా చేస్తావు, నీ ఆ విధంగా రిజల్ట్ నువ్వు పొందుతావు. కర్తవ్యాన్ని చెప్పారు తప్ప కృష్ణుడు ఎప్పుడు పక్కన నుండి యుద్ధం చేయించలేదు. ఇది ఎవరైతే ఆలోచిస్తుంటారో అటువంటి ఆలోచన తలొక చీఫ్ ఆలోచన వాళ్ళు. ఈ విధానంగా ఇక్కడ మళ్ళీ చెప్తున్నారేంటి? త్యక్త అంటే త్యాగం చేయి. ఇటువంటి క్లైవ్యాన్ని నువ్వు త్యాగం చేయి. మరి కష్మళమిదం, ఇటువంటి లోయెస్ట్ బుద్ధిని త్యాగం చేయి. మళ్ళీ ఏమంటున్నారు? ఉత్తిష్ట అంటే ఏంటి? లెగు. ఉత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ అని పొద్దున మనం పాడతాంగా. ఏంటది? సుప్రభాతం భగవంతుడికి చెప్తాం. ఉత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత అని చెప్పేసి మనం భగవంతుడికి మధురంగా లేపుతారట. అందుకే ఇక్కడ ఉత్తిష్ట, లెగు. ఇప్పుడు నువ్వు కూర్చోపోవు, శక్తిహీనం, బుద్ధిహీనం, ఆయుధాలు పడేసావు, ఇక్కడ లెగు. పరంతప అంటే ఏంటి? శత్రు నాశనకారి. ఏ పరంతప, శత్రువుని నాశనం చేసే నువ్వు ఇప్పుడు లెగు అని లేపుతున్నారు. ఎవరికి? అర్జునుడికి. మళ్ళీ ఇక్కడ అర్జునుడు చెప్తున్నారు. సో ఇవన్నీ చిన్నవి. అర్జునవాచ కథం భీష్మ మహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషుభి ప్రతి యచ్ఛామి పూజా వరిసూదన కథం భీష్మం అహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషుభి ప్రతియచ్ఛామి పూజా వరిసూదన. ఏదైనా దొరుకుతుందా అప్పుడుకో? వరిసూదన అని ఉన్నది. అక్కడ మధుసూదన అంటే మనకు తెలిసింది. మధుసూదన అంటే మధు అని రాక్షసుని చంపారు కాబట్టి మధుసూదన అన్నారు. ఇక్కడ ఏంటారు? వరిసూదన అంటే కంసారి అని చెప్పేసి రాస్తున్నాంగా. కంసహారి అంటే పూతనాహారి, కంసహారి అంటే హారి అంటే ఏంటి? సంహరించినవాడు, హరించినవాడు. హరి, కంసహారి, పూతనహారి అంటే శత్రుల్ని దమనించినవాడు. హరి మధుసూదన. నా తాలూక సందేహం నన్ను శత్రువుగా తినేస్తుంది, దానికి నువ్వు శోధనం చెయ్యి, దానికి నువ్వు చంపే. నా సందేహం తాలూక శత్రువు నన్ను తినేస్తుంది, నువ్వు దమనం చేయి అని చెప్పి చెప్తున్నారు. హే శోధన, హరిశోధన అని చెప్తున్నారు. మరి ఇక్కడ ఏం చెప్తున్నారు? కథం భీష్మం, మరి ద్రోణం. భీష్మ ఎవరు? పితామహ. మరి ద్రోణం ఎవరు? ఉభయర్ మధ్యే రథ స్థాపయిత అని చెప్పారుగా అర్జునుడు. ఈ ఉభయ సైన్యం మధ్య నాకు రథాన్ని స్థాపించు అని చెప్పారు. ఎవరు చెప్పారు?
అర్జునుడు ఎవరికి చెప్పారు? ఎక్కడ తీసుకెళ్ళారు? ఎక్కడికి తీసుకెళ్ళారు కృష్ణుడు? భీష్ముడు ద్రోణుడు ఎక్కడ ఉన్నారో ఆ పక్క తీసుకెళ్ళారు, మధ్యకి తీసుకెళ్ళలే. ఇక్కడ అదే చెప్తున్నారు మళ్ళీ. ఏంటి? భీష్ముడు ద్రోణుడు ఉన్నారు. భీష్మ అహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన. నేను ఎలాగా భీష్ముడిని మరి ద్రోణుడిని చంపుతాను. నా గురుగారు నా తాతగారిని చంపుతాను నేను. ఇషుభి అంటే నేను ఏంటి? బాణం. ఈ ద్రోణం పైన గురువు పైన ఎలాగ బాణం వేస్తాను? మనిషి ఉన్న ఏ వ్యక్తి కూడా నువ్వు గురువు పైన బాణం వేస్తారా చెప్పండి? మనిషి ఉన్న ఏ వ్యక్తి కూడా నువ్వు తాతగారి పైన బాణం వేస్తారా చంపుతామని? అందరు కథం భీష్మహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన. నేను ఎలాగా తాతగారి పైన గురువు పైన వేస్తాను. గురువు పైన, గురువు అంటే గురువు తిట్టినా కొట్టినా కూడాను మనం వాక్య ద్వారా కూడాను అతనికి బాధ పెట్టకూడదు. తిరిగి ఇంకో శబ్దం చెప్పకూడదు. గురువు తిట్టినా కూడా, గురువు కొట్టినా కూడా ఇంకో శబ్దం మనం మాట్లాడకూడదు. ఎందుకంటే గురువుకి ఆ పొజిషన్ ఉన్నది, ఆ మర్యాద ఉన్నది. మరి మీరు నాకు అంటున్నారు ఎలాగ బాణం ఏమంటున్నారు? నేను వాక్య బాణమే వేయకూడదు శాస్త్ర ప్రకారంగాను, కానీ నేను ఖచ్చితంగా ధనుర్బాణం ఏమంటున్నారు? ఇది ఎలాగవుతుంది అని చెప్పేసి ఇక్కడ ప్రశ్నిస్తున్నారు. నేను గురుగారితో మరియు భీష్మ పితామహులతో నేను యుద్ధం చేయలేను అని ఇక్కడ ఈ శ్లోకంలో చెప్తున్నారు. మరి 5వ నంబర్ శ్లోకం భగవంతుడు ప్రసాదం తీసుకుంటున్నారు. ఇప్పుడు ఇది క్వశ్చన్సే. 11th శ్లోకం నుంచి భగవంతుడు ఉపదేశం స్టార్ట్ చేస్తారు. జస్ట్ నేను ఒక 10 minutesలోని మొత్తం 10 వరకే వెళ్ళిపోతాం ఈరోజు. 11th శ్లోకం నుంచి నెక్స్ట్ సండే బాగుంటుంది. ఇవన్నీ ఓన్లీ త్వరగా అయిపోతుంది. మనం ఎంతవరకు చదివింది ఏ ఛందా? అది ఏ ఛందాలో చదివా మనం? అనుష్ఠుప్ ఛంద. అనుష్ఠుప్ ఛంద అంటే ఏంటి చెప్పాను? 4 భాగాలు. ఎన్ని అక్షరాలు ఉంటాయి? 32. 32 అక్షరాలు. దానికి 4గా డివైడ్ చేయాలి. 8, 8, 8, 8. దీనికి అనుష్ఠుప్ ఛంద. దాన్ని 5వ నంబర్ శ్లోకంలోని ఇది వేరే రకంగా చదవాలి. దానికి ఏ ప్రకారంగా చదువు ఏంటంటే, దీనికి ఇంద్రచంద అంటారు, మరి ఇంద్రబ్రజాచంద్ర అంటారు. ఏమంటారు? ఇంద్రబ్రజాచంద లేదంటే ఇంద్రచంద అంటారు. దీని చదువు వేరేగా చదవాలి, వేరే స్టైల్గా. దీనికి 44 అక్షరాలు ఉంటాయి. ప్రతి లైన్లోని 11 అక్షరాలు ఉంటాయి. ప్రతి లైన్లోని 11 అక్షరాలు 4 లైన్లు ఉంటాయి. 44 అక్షరాలు ఉంటాయి. అక్కడ 32 అక్షరాలు ఉంటారు. దానికి అనుష్ఠుప్ ఛందతో ఉండాలి. దీనికి ఇంద్రబ్రజ ఛందలను చదవాలి. సో ఈ ఇంద్రబ్రజ ఛంద ఈ ప్రకారంగా చూడండి. సో గురు నహత్వా హి మహాను భావాన్ శ్రేయో భక్తుం భేక్ష మపిహో లోకే హత్వార్త కామాస్తు గురు నిహేవో భుంజియో భోగాన్ రుధిర్ ప్రదిగ్ధాన్ గురు నహత్వా హి మహానుభావాన్ శ్రేయో భక్తుం భేక్ష మపీహ లోకే హత్వార్థ కామాస్తు గురు నిహైవ భుంజియో భోగాన్ రుధి ప్రదిగ్ధాన్. ఇప్పుడు ఇంద్రబ్రజ ఛందం చదువుదాం.
గురూన్ హత్వా హి మహానుభావాన్ శ్రేయో భక్తుం భేక్ష్యమపీహ లోకే హత్వార్థకామాస్తు గురూనిహేవ ముంజియో భోగాన్ రుధిరో ప్రదిగ్ధాన్. మళ్ళొకసారి గురూన్ హత్వా హి మహానుభావాన్ శ్రేయో భక్తుం భేక్ష్యమపీహ లోకే హత్వార్థకామాస్తు గురూనిహేవ ముంజియో భోగాన్ రుధిరో ప్రదిగ్ధాన్. గురువును హత్వా హి మహానుభావాన్, మా గురువు మహానుభావుడు, నేను గురువుని హత్య చెయ్యను. శబ్దులు అంటున్నారు, అర్జునుడు చెప్తున్నారు, అర్జునవాచుగా ఇది. గురువును హత్వా, నేను గురువుని హత్య చేయను, మా గురువు మహానుభావుడు. మరి ఏంటి? శ్రేయ భక్తుం భేక్షమపీహ లోకో, నేను శ్రేయం ఏంటంటే భిక్ష అడిగి బతుకుతాను ఈ లోకంలోని. భేక్షమపీహ లోకో, ఈ లోకంలోని నేను భిక్ష అడిగి బతుకుతాను, కానీ నేను గురువుని హత్య చేయను. ఇది నా శ్రేయము. శ్రేయం చెప్తున్నారు, శ్రేయ భక్తం, నేను భిక్ష అడిగి తిని బతుకుతాను, కానీ ఇదే నా శ్రేయస్కరం, కానీ నేను గురువుని హత్య చేయను. మరి హత్వార్థం కామాస్తు గురువుని హేవో, హత్వార్థ కామాస్తు, నా కామన గురించి, నా కోరికల గురించి నేను గురువుని హత్య చేయను. నా బిజినెస్ గురించి, నా రాజ్యం గురించి, భూమి గురించి, ఆస్తి గురించి, అంతస్తు గురించి, నా సుఖం గురించి నేను గురువుని హత్య చేస్తానా? హత్వార్థం కామాస్తు, నా కామ కోరికలు తీరడానికి నేను గురువుని హత్య చేస్తానా? గురువుని హత్వ. మరి అద్భుతం అని చెప్తున్నారు. 4వ లైన్, భుంజియో భోగాన్ రుధిరో ప్రదిగ్ధాన్. ఏదైతే నేను గురువుని హత్య చేసేసి ఏ భోగము, ఏ ఐశ్వర్యము, ఏ ధనము వస్తాదో అది గురువు తాలూకా రక్తంతో కలిసి ఉంటుంది. గురు రుధియో అంటే రక్తము, గురు రక్తంలోని నిండుకృతి ఉంది భోగము. ఈ ఆస్తి అంతస్తు అంతా గురు రక్తంతో అభిషేకమై ఉంటుంది. ఆ గురు రక్తంతో అభిషేకమైన భోగాన్ని, ఐశ్వర్యాన్ని, ధనాన్ని నేను భోగిస్తానా? భుంజియో అంటే భోగిస్తానా నేను? ఇది నా వల్ల అవ్వదు. ఎందుకంటే గురుని చంపకపోతే యుద్ధము జయించలేము, యుద్ధం జయించిపోతే రాజ్యం రాదు. అందుకే నేను ఆ గురుని హత్య చేసి ఆ గురువు రక్తంతో అభిషేకమైన ఈ రాజ్యము, ఈ సుఖము, ఈ ధనము, ఈ ఐశ్వర్యం నాకు వద్దు. గురువును హత్వా మహానుభావాన్ అని చెప్పి చెప్తున్నారు. ఇది జ్ఞానంహీనుడా అర్జునుడు. మరి తిడుతున్నారు ఇక్కడ, క్లేవ్యం కల్మష్ ఏంటి అది? ఫస్ట్ శ్లోకం, కుతస్వాం కష్మళమిదం, కష్మళం బుద్ధిహీనుడు అంటున్నారు. కానీ అర్జునుడు ఎంత బాగా చెప్తున్నారు, ఎంత బుద్ధి, ఎంత చతురం. గురువును హత్వ మహానుభావ, ఏ మహానుభావ, ఏ నా గురువు మహానుభావుడు, నేను అటువంటి చంపి గురువు రక్తంలో అభిషిక్తమైన రాజ్యము, రాజ్య సుఖము, ఆ ఐశ్వర్యము, ఆ భోగము నాకొద్దు. శ్రేయ భోక్షం మపిహ లోకే, నాకు శ్రేయస్కరము భిక్ష అడిగి బతుకుతాను తప్ప నాకు ఈ భోగం వద్దు అని చెప్పేసి చెప్తాను. ఇక్కడ 3 గుణాలు అర్జునుడి దగ్గర ఉన్నది. ఈ ఒక శ్లోకం చెప్పి కథాని విరామం చేద్దాం. ఇంకా ముందుకి చాలా మంచి శ్లోకాలు ఉన్నాయి, కానీ అందరు ముఖాలు చూస్తే వాడిపోయి ఉన్నాయి. ఈ భగవద్గీత ఈ చాప్టర్ అలాగే ఉంటుంది. 3rd నంబర్ చాప్టర్ నుంచి భగవంతులక సత్తా, భగవంతులకు శక్తి, అసలు భగవంతుడు ఏంటి అనేది వాస్తవంగా తెలుసుకోవాలంటే 3వ అధ్యాయం. ఈ అధ్యాయంలో మన గురించి మనం తెలుసుకుంటాం. ఇది కూడా తక్కువ కాదు, ఎందుకంటే భగవద్గీతలో 5 తత్వాలు ఉన్నాయిగా తెలుసుకోవడానికి. ఏం తత్వం చెప్పండి?
ఏం తత్వం? ఫస్ట్ క్లాస్లో చెప్పాను. ఏం తత్వం? 5 తత్వాలు. భగవద్గీత చదివితే మనకి 5 తత్వాల తాలూకా జ్ఞానం వస్తుంది. ఏంటి అది? ఫస్ట్ క్లాస్లో చెప్పాను, మర్చిపోయారు అందరూ. పూజ పెట్టవా? ఒకటి ఈశ్వరతత్వం, భగవంతు తత్వం. రెండోది జీవతత్వం. మూడోది ప్రకృతి తత్వం. నాలుగోది కాళతత్వం, కాలము. ఐదోది కర్మతత్వం. ఈ 5 సంపూర్ణ నాలెడ్జ్ వస్తుంది మనకి. భగవంతుడు ఎవరు, ప్రకృతి ఏంటి, జీవుడు ఏంటి, కాలము ఎవరు నడుపుతున్నారు, ఈ కాలచక్రం ఎలా నడుస్తుంది, ఆటోమేటిక్ నడుస్తుంది ఏంటి. ఒక క్లాక్, ఒక వాచ్ అంటే బ్యాటరీ ఉండాలి, ఆ బ్యాటరీ పవర్ మీద నడుస్తుంది. అది బోల్డ్ మెషినరీస్ ఉన్నాయి. ఈ కాలచక్రం సూర్యుడు వస్తున్నారు వెళ్తున్నారు, చంద్రుడు వస్తున్నారు వెళ్తున్నారు, ఎవరి వల్ల అవుతుంది ఇదంతా? ఈ కాలచక్రం ఎవరు నడిపిస్తారు? దీని తాలూకా జ్ఞానము. మరి కర్మము, ఏ కర్మం చేయాలి, ఏ కర్మం చేయకూడదు, అది ఎవరిని భగవంతుడు అంటారు. ఈ ప్రకృతి ఏంటి, ప్రకృతి తాలూకా స్వభావం ఏంటి, దీని ప్రభావం ఏంటి, మొత్తం అన్ని నాలెడ్జ్ భగవద్గీత తెలుస్తుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, ఈ పంచతత్వం, ఈ 5 తత్వాలు మనం సంపూర్ణమైన నాలెడ్జ్ ఈ భగవద్గీతలో తెలుస్తుంది. సో ఇక్కడ మనకి 2వ అధ్యాయంలోని జీవతత్వాన్ని తెలుస్తారు బాగా. జీవుడు ఎవరు అనేది తెలుసు, మన గురించి మనం తెలుసుకుంటాం ఈ అధ్యాయంలో. అందుకే ఇది తక్కువ కాదు. 2వ చాప్టర్ చాలా ఇంపార్టెంట్, తెలుసుకోవాలి. బోరుగా ఫీల్ అనిపిస్తుంది 7th శ్లోకం వరకే, 11th శ్లోకం వరకే. 11th తర్వాత భగవంతుడు చాలా అద్భుతమైన డైలాగ్స్ చెప్తారు. సో ఈ శ్లోకంలోని 2 ఇంపార్టెంట్ గుణము అర్జునుడి దగ్గర ఉన్నది. అందుకే భగవంతుడు అర్జునుడు అంటే ఇష్టం. 2 గుణాలు ఏంటంటే, తను పాండు వంశంలోని రాజు పుత్రుడు, రాజ్యాన్ని విడిచిపెట్టే త్యాగగుణం ఉన్నది. రాజ్యమైనా విడిచిపెట్టేస్తాను, త్యాగం చేసేస్తాను తప్ప నేను గురువుని హత్య చెయ్యను. వీళ్ళందరినీ చంపి ఆ రాజ్యము, ఆ రాజ్య సుఖం నాకు వద్దు అని త్యాగగుణం. ఎవరికైతే త్యాగగుణం ఉంటుందో ఖచ్చితంగా వాళ్ళకి భగవంతుడు చాలా ప్రసన్నం చేస్తారు. త్యాగగుణం ఉండాలి ఖచ్చితంగాను ఒక వ్యక్తికి. త్యాగానికి ఆపోజిట్ ఏంటి? యాంటోనమీ ఆసక్తి. ఆసక్తి అన్నిటిపైన ఆసక్తి. త్యాగం ఆసక్తి, త్యాగం భోగం. భోగం పైన కూడా ఆసక్తిగా, కుక్క పైన కూడా మనం ఆసక్తి అయిపోతాం. మన ఇంటికాడ కుక్క పైన కూడా త్యాగం ఏం చేస్తాం మనం. సో మనం త్యాగ భావం ఖచ్చితంగా ఉండాలి. చాలామంది కుక్క చనిపోతే 3 రోజులు తినకుండా ఉన్నారు. అటువంటి కూడా ఈ ప్రపంచంలో ఉన్నారు. భగవంతుడు తల ఉపవాసం చేయండి, లేదండి అవదు. ఏకాదశి వ్రతం అస్సలు అవదు. కుక్క చనిపోతే 2 రోజులు తినకుండా ఉన్నారు పాపం, బాధపడి. కానీ ఏకాదశి వ్రతం అంటే నా వల్ల అవదండి బాబు, అది ఆరోగ్యం సహకరించదు. ఈ ప్రకారంగా త్యాగం వాళ్ళది. కుక్క గురించి త్యాగం కానీ భగవంతుడి గురించి త్యాగం లేదు. త్యాగం ఎవరి గురించి చేయాలి, దేనికి చేయాలి కూడా ఉన్నదిగా, తెలుసుకోవాలిగా. దానికే త్యాగం అంటారు. ఏ త్యాగానికి? అర్జున విషాద యోగం. విషాదము కృష్ణుడి దగ్గర ఉన్నారు కాబట్టి విషాద యోగం అయిపోయింది. అది త్యాగము కృష్ణుడి దగ్గర ఉంటే ఆ త్యాగానికి గొప్పదనం ఉన్నది. లేదంటే ఆ త్యాగానికి గొప్పదనం లేదు. సో అందుకే అర్జునులో ఒక పెద్ద మంచి గుణం ఏంటంటే ఒక త్యాగ గుణం. రెండోది గురు పట్ల తనకు ఉన్ని భక్తి. గురు పట్ల ఉన్ని భక్తి అతనికి చాలా ఉన్నది. చెప్తున్నారు, నేను గురువుని చూసి నేను ఆ గురు రక్తంలో అభిషేకమైన ఈ భోగం వద్దు నాకు కన్ఫర్మ్ చేసేసారు. గురువున హత్వ మహానుభావ. ఇక్కడ చెప్తున్నారు ఏంటి? భీష్మన హత్వ మహానుభావ అని చెప్పుకున్నాం చూసారా?
ఇక్కడ తాతగారే సొంత రిలేషన్ ఉన్నది, కానీ ఇక్కడ ద్రోణన హత్వ మహానుభావ అనుకుంటారు. గురువున హత్వ గురువు పైన అతనికి ఉన్ని భక్తి, ఇది రెండో గుణం. ఒకటి త్యాగ గుణం, రెండోది గురు భక్తి. ఇది ఎవరికి ఉంటుందో ఖచ్చితంగా వాళ్ళు భగవత్ ప్రాప్తి అవుతారు. గురువు పైన ఒక భక్తి, రెండోది త్యాగమైన గుణం, మూడోది ఏంటి, ఇది చాలా ఇంపార్టెంట్ గుణం. ఏం చెప్తాను, మూడో గుణం ఏంటంటే కృష్ణుని ఉపదేశం పైన అతనికి కొన్ని నమ్మకం. ముందు తెలుస్తుంది అది ఎలాగా. అడుగుతారు కృష్ణుడు, నేను తెలుసుకోలేకపోతున్నాను, అర్జునుడికి అడుగుతారు, నేను తెలుసుకోలేకపోతున్నాను, నా గురించి నువ్వు ఒక ఉపదేశం వెయ్యి, నేను ఏం చెయ్యాలి, నా కర్తవ్యం ఏంటి, నేను ఎలాగ ముందుకు పోవాలి. అది చెప్పిన తర్వాత కృష్ణుడు ఎలా చెప్పారో ఆ విధానంగా నడుచుకున్నారే. కృష్ణుడు వాక్యం పైన అతను కొన్ని నమ్మకము, ఇది మూడో గుణం. ఎవరైతే కృష్ణుడు వాక్యం పైన నమ్మకం ఉంటుందో అతను ఖచ్చితంగాను భగవత్ ప్రాప్తి అవుతారు. అతను ఖచ్చితంగా ఆర్జ్య, అతను ఖచ్చితంగాను పైలోకానికి వెళ్తారు. అతను ఖచ్చితంగాను కీర్తిమంతుడు అయిపోతారు. యశస్వి వస్తుంది, సౌందర్యం ఉంటుంది, కీర్తిమంతుడు అవుతారు. అతను ధనశాలిగా అవుతారు, అతను బలవన్నంగా ఉంటారు. బలం అంటే కేవలము ఎక్సర్సైజ్ చేసేసి కండలు పెంచుకోవడం కాదు. బలం అనేది ఇన్నర్ పవర్. అతను ఏది వచ్చినా కూడా నేను ఫేస్ చేస్తానని శక్తి, అది ఇన్నర్ పవర్, ఆంతరిక శక్తి. ఆ శక్తి ఖచ్చితంగా ఉంటుంది ఎప్పుడైతే భగవంతుడి ఉపదేశం పైన అతనికి నమ్మకం ఉంటుంది. సో మూడు గుణాలకి అర్జునుడి దగ్గర ఉన్నది. ఒకటి గురువు పైన ఉన్న భక్తి, రెండోది త్యాగగుణం, మూడోది కృష్ణుడు వాక్యం పైన ఉపదేశం పైన అటూరమైన నమ్మకం. ఈ మూడు ఖచ్చితంగా ఎవరికైనాను పైలోకానికి తీసుకెళ్తుంది. అది అతనికి ఆర్జ్య చేయిస్తుంది, అతనికి కీర్తిమంతుడిగా చేయిస్తుంది. సో విధానంగాను 5 శ్లోకాలయ్యి మనం ఇక్కడికి కథ విరామం చేద్దాం. ఇక్కడ